బ్యాడ్మింటన్ సప్తాహం అనేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలోకి 6వ రోజున చేసినటువంటి భక్తులందరూ కూడా విశేషంగా స్వాగతం. 5 రోజులు గడిచిపోయింది, నిజంగా తెలియటం లేదు. మహా అద్భుతంగా 5 రోజులు మనం ఈ సప్తాహాన్ని పూర్తి చేసుకున్నాం. 6వ రోజులకి ప్రవేశిస్తున్నాం. ఈ రోజు మరి రేపటి రోజున సమయం వృధా చేయకుండా, కాస్త ఆలస్యమైంది, మన్నించండి. కథా ప్రవేశం చేసే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా చేతులు జోడించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయాముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్భాగవత మహాపురాణికి, జగద్గురు శ్రీల ప్రభుపాదికి, అనంతకోటి వైష్ణవులందరికీ గౌర ప్రేమానందే. అద్రారా నిన్నటి రోజు మనందరికి కూడా మహాద్భుతమైనటువంటి ఒక విశేషమైనటువంటి ఘట్టాన్ని విన్నాం మనం. అది ప్రత్యేకించి భీష్మ పితామహుల వారు సాక్షాత్తుగా ఈ భూలోకాన్ని వదిలి భగవంతుని యొక్క సదామైనటువంటి వైకుంఠాన్ని చేరేటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. యథార్థంగా చెప్పాలంటే కనుక మన హృదయం లోపల కొన్ని ఫ్రీజ్ చేసిన ఫొటోస్ పెట్టుకున్నాం అందరం కూడా. ఆ ఫొటోస్ ఇంకా మన జీవితంలో ఎప్పుడు చెదిరిపోవు, ఎప్పుడు మాసిపోవు. అలా ఉండాలి. అలా ఉండడం అనేటువంటిది మన ఏకైక లక్ష్యం. మనం ఆ లీలంతా వింటూ ఒక ఇంపార్టెంట్ ఫోటోని క్లిక్ చేసుకున్నాం. అలాగా అది హృదయం లోపల అలాగే ఉండాలని చెప్పేసి కోరుకుందాం. ఏ విధంగా అయితే కనుక భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క
దర్శనాన్ని పొందుతూ దేహత్యాగం చేసిన వారు భీష్మ పితామహులు. అద్భుతంగా అదంతా విన్నాం మనం. తరువాత కాలమునందు ఈ యొక్క భాగవతానికి విశేషమైనటువంటి కథానాయకుడిగా చెప్పబడుతున్నటువంటి పరీక్షిత్ మహారాజు, అంటే మూలమైనటువంటి భక్తుడిగా పరీక్షిత్ మహారాజు వారి యొక్క జననము, అదేవిధంగా వారు ధర్మ, అదేవిధంగా ఏమిటి పృథ్వీ ఇద్దరిని కూడా ఒక వృషభ రూపంలో, గోవు రూపంలో దర్శించి వారి మధ్య ఉన్నటువంటి సంభాషణ విని, ఆ సంభాషణ తర్వాత ఏమిటి ఈ యొక్క వృషభానికి అంటే ధర్మానికి, అదేవిధంగా భూదేవి కలిగినటువంటి దుస్థితిని గురించి చాలా కోపగించి, దీని కారణభూతులు ఎవరయ్యా అని చెప్పేసి ఒకనాడు శిక్షిస్తాను, ఆ ఇంద్రుడైనా పర్వాలేదు నేను శిక్షిస్తాను అనేటువంటి భావన చేసి ఒక్కసారి సంసిద్ధులు అయిపోయారో ఎదురు కనిపించేటువంటి వారు కలిపురుషుడు. అవునా, రాజు వేషం కట్టాడు, రూపం మాత్రం కురూపిగా ఉందన్నారు. ఓహో, వెంటనే వారిని ఏం చేశారు, సంహరించబోయాడు. అతను శరణాగతి చేశాడు. అయ్యా, ఇది సంధికాలము, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం ప్రారంభం అయిపోయింది, నేను రాజ్యం చేయవలసి ఉన్నది, నాకు స్థానములు ఇవ్వండి అయ్యా దయచేసి, నేను కూడా నా రాజ్యం చేయాలి, నా యొక్క ధర్మాన్ని నేను పాటించాలి కదా. నీవు ఈ ధర్మం, నువ్వు నీ యొక్క రాజ్యం అంటే నీవున్నంత కాలం నేను, కృష్ణునంత కాలం నేను ఏం చేయలేదు, కానీ ఇప్పుడు నన్ను నా యొక్క ప్రభావం అనేటువంటిది కలియుగంలో ప్రారంభించాలి కదా, ఇది ఈ యొక్క ధర్మం కదా, కలి ప్రవేశం చేయాలి కదా అని చెప్పేసి ఆశ్రయిస్తే 4 స్థానాలు ఇచ్చాడు. అయ్యా, నాకు 4 స్థానాలు సరిపోవు, ఇంకొక స్థానం ఏమని అడిగాడు. సువర్ణం అనేటువంటి ఒక స్థానం ఇచ్చాడు. 5 స్థానములు ఇస్తే ఎందుకు ఇచ్చాడయ్యా అని చెప్పేసి ఒకనాడు మరొకసారి సౌనకాది ఋషులందరూ కూడా అడిగారు సూత పౌరాణికుని, ఏమయ్యా సూత గురుగారు ఎందుకు ఇచ్చాడు ఈయన అని చెప్పేసి అంటే 2 లక్షణాలు చూసి ఇచ్చానయ్యా కలియుగానికి అన్నాడు. ఏమిటొక లక్షణం, కలేర్ దోష నిధే రాజన్ అస్తి ఏకో మహాగుణాన్ కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగా పరం రిజత. అయ్యా, ఈ కలియుగంలో ఎన్ని కల్మాషాలు ఉన్నా, ఎన్ని దోషాలు ఉన్నా, ఎన్ని ఉన్నప్పటికీ కూడా కేవలం భగవంతుడికి నామాన్ని కీర్తన చేసిన మాత్రం చేతనే, కేవలం భగవంతుడికి నామాన్ని స్మరణ చేసిన మాత్రం చేతనే, మరణం చేసినటువంటి మాత్రం చేతనే, కృష్ణుని కీర్తించిన మాత్రం చేతనే ఈ కలియుగంలో దోషమంతి పోయి జీవుడి యొక్క అంతిమైన లక్ష్యమైనటువంటి ఆ వైకుంఠ ప్రాప్తి పొందుతాడనేటువంటి ఏకైక లక్ష్యాన్ని గుర్తించిన పరీక్షిత్ మహారాజు అంగీకరించాడు. ఇంకొక కారణం కూడా ఉందన్నారు. ఏమిటా కారణం, ఈ కలియుగంలో జీవుడు అనేటువంటి లోపల మానసికంగా తనకున్నటువంటి దోషమన్నిటికి కూడా శిక్ష లేదు, కానీ అదే మానసికంగా ఏదైనా కూడా ఒక పుణ్యకార్యం చేస్తే దాని ఫలితం ఉందన్నారు. ఓహో, ఇంత అద్భుతమైన లక్షణం ఈ కలియుగానికి ఉంది కదా అనేటువంటి 2 కారణములు చూసి తదాస్తు వెళ్ళవయ్యా అని చెప్పారు. సరే అని చెప్పేసి వెళుతుంటే ఇక్కడ ఆచార్యులు ఎవరో ఒక అద్భుతమైన భాష్యం ఇస్తారు. ఇక్కడ ఏమంటారంటే కనుక, అయ్యా నవ్వుకుంటూ వెళ్తున్నాడంటే ఎవరు, కలిపురుషుడు. దేనికయ్యా అంటే మహారాజా ఏం చేసావు నువ్వు, ఎందుకు ఇచ్చావు నా యొక్క దాన్ని అంటే కనుక, కలే దోషనిధి శ్లోకం అదే కదా, ఏమిటి కీర్తన అది ఏవో కృష్ణస్య, కృష్ణుని కీర్తిస్తే గాని కలి ప్రభావం అన్నారు. అసలు నేను కీర్తన చేయనిస్తే కదా అన్నా, నేను కీర్తన చేయనిస్తే కదా ఈ కలి ప్రవేశం, కలి యొక్క ప్రభావం అనేటువంటిది లేకుండా. నాకు ఎన్ని స్థానాలు ఇచ్చి 5 స్థానాలు ఇచ్చావు సరిపోతుంది. నాకు ఈ 5 స్థానములను నేను ఆసరా చేసుకుని, ఈ 5 స్థానములను నేను బలంగా నిలబడి ఏ ఒక్కరిని కూడా ఏమిటి నా కలి యొక్క ప్రభావం చేత, నువ్వేమో సరళం అనుకున్నావు, ఏ కృష్ణుని కీర్తన చేసి సరిపోతుంది, వైకుంఠం పోతాం అన్నాడు. కానీ ఆ కీర్తన నేను చేయనిస్తే కదా, నేను ఏం చేస్తాను, పాశములు పెట్టేస్తాను అన్ని కూడా. ఎలా అంటే కనుక ముడిగిప్పలేనటువంటి పాశములు అన్నారు ఇవి. ఎలాంటివి, నాది నాది అని ఏది నీది లేదనేటువంటి ఒక జ్ఞానం ఏదో అది అందించాను నేను. ఏమిటి ఏం చేస్తాను, గురువు అన్నారా, గురువులు అంటే ఏం చేస్తాను, డూప్లికేట్ గురువుని తయారు చేస్తాను. అవునా, ఎక్కడ జ్ఞానం పొందాలన్నా జ్ఞానం ఏం చేస్తాను, అహంకారం, జ్ఞానం కావాలని జ్ఞానం కాకుండా జ్ఞానంతో అహంకారాన్ని ఇస్తాను. చూడండి కలి ఎలా ప్లాన్ చేస్తున్నాడు. గురువుని ఆశ్రయించాలంటే ఏమిటి, పరంపరాగతమైనటువంటి శ్రేష్టమైనటువంటి గురువులు కనిపించారు కలియుగం నందు. మీరు ఏమిటి హరినామం చేయాలి, అంతే చేస్తే ఏం కాదన్నారు కదా, హరినామం చేస్తే కలి ప్రవేశం లేదనుకున్నారు ఆయన. అవునా, కానీ హరినామం చేయనివ్వండి ఏం చేయాలి, గురువుని ఏం చేయాలి, శ్రేష్టమైనటువంటి గురువుని అందించకుండా ఉండాలి. 2 ఏం చేయాలి, జ్ఞానం కావాలన్నారు, జ్ఞానం ఇస్తాడు, కానీ జ్ఞానంతో పాటు అహంకారాన్ని ఇస్తాను నేను. అవునా, నాకు 4 శ్లోకాలు వచ్చాయని నాకంటే పెద్ద మేధావి లేడు, జ్ఞానం అహంకారం అనేటువంటిది ఇస్తాను. ఈ 4 ఎలా చేస్తారంటే కనుక పూర్వ అంటే త్రేతాయుగం లేని, అదేవిధంగా ద్వాపరయుగంలో ఈ 4 పాటించాలని అత్యంత కష్టమైనటువంటివి, చాలా కష్టం అది చేయాలంటే, పాపం చేయాలంటే. కానీ కలియుగం నందు నీ 5 స్థానములు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎంతగా సులభంగా చేస్తారంటే కనుక అతను కష్టపడాల్సిన అవసరం లేదు ఈ పాపం చేయడానికి. ఇప్పుడు ఈ 4 చేయడానికి ఏమైనా కష్టపడాలా, ఈ 4 నిలబడడం కోసం కష్టం చేయవలసి ఉన్నది. అసలు నేను ఈ హరినామాన్ని కలియుగంలో చేయనిస్తేనే కదా, నేను చేయనివ్వను అని నవ్వుకుంటూ వెళుతున్నాడంట. కానీ పరీక్షిత్ మహారాజు మాత్రం తను ఏం చేస్తాడు, తన రాజ్యం నందు వేటికి కూడా అవకాశం ఇవ్వకుండా చక్కగా పరిపాలన చేస్తున్నాడు. నేను అక్కడ ఆగిపోయాం మనం.
మన ప్రభుజీ నేను అక్కడ మనం ఆగిపోయాం. ఇక ఈనాడు కథా ప్రవేశం చేస్తున్నాం. పరీక్షిత్ మహారాజు వారి యొక్క విశేషమైనటువంటి లీలామృతాన్ని మనం వింటున్నాం. భక్తులారా, ఈ భాగవతంలో ప్రత్యేకించి ఈ ఘట్టం గురించి మహాద్భుతంగా వివరిస్తారు మహాప్రభుల వారు. వారు అంటారు ఏమిటనక, మనిషి అనేటువంటి వాడు ఎవరైనా సరే పరీక్షిత్ మహారాజు చేసేటువంటి ప్రాయోపవేశ ఘట్టం ఏదైతే ఉందో ప్రతి ఒక్కడు కూడా మానవుడైనటువంటి వాడు వినాలి. ఈ ప్రాయోపవేశం చేసేటువంటి ఈ ఘట్టం ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఘట్టం ఆ విన్నాం కదా ప్రభుజీ, కాదు పదే పదే వినాలన్నాడు, అనునిత్యము వినాలన్నాడు. ఎందుకు? అది వింటే గాని మన యొక్క చక్షులు ఏవైతే జ్ఞాన చక్షులు తెలిసే అవకాశం లేదన్నారు. పదే పదే వినవలసింది అని చెప్పారు. ఎందుకంటే ఇదే ప్రమాణం అని చెప్పారు. ఎందుకంటే ఆయన అంటారు ఏమిటనక, ఒక శ్లోకంలో చెప్తారు, ఎవరు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు పదే పదే ఏది కూడా ఈ శ్లోకాన్ని చెప్తుంటాను. యా ఆరాధ్య భగవాన్ బ్రజేశతనయా తద్ధామ బృందావనం రమ్య కశ్చిదుపాసన భజవదు వర్గే నవకల్పిత శ్రీమద్భాగవతం అమలం ప్రమాణం. అయ్యా, జీవుడనేటువంటి వాడు ఏదైనా భక్తిని చేయాలన్నా, ఏదైనా భగవంతుని యందు ప్రార్థన చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా, సేవ చేయాలన్నా సరే ఏది ప్రమాణంగా స్వీకరించాలంట? భాగవతాన్ని ప్రమాణంగా స్వీకరించాలంట. భాగవతంగా ప్రమాణంగా స్వీకరించాలి. ఎవరు? మనందరూ కూడా భగవాన్ అన్నాడు, ఆరాధ్య భగవాన్ వ్రజ ఏషతనయ. వ్రజ ఈశ్వరు అంటే ఎవరండి? వ్రజము అంటే ఏమిటి? బృందావనం. దానికి ఈశ్వరునటువంటి వారు ఎవరు? నందమహారాజు తనయుడంట. ఆరాధ్య భగవాన్ వ్రజ ఏషతనయా అంటే నందుడి యొక్క కుమారుడు అయినటువంటి వాడు. ఆయనే నాకు ఆరాధ్య భగవాన్ అని చెప్పి ప్రతిపాదిస్తున్నాడు మహాప్రభుల వారు. తద్ధామ బృందావనం. అయ్యా, మనం చిట్ట చదవలసిన ధామం ఏమే ఉంది? బృందావనము. తద్ధామ బృందావనం. అదే మనకు ఆరాధనీయమైనటువంటి బ్రహ్మం అన్నాడు. బ్రహ్మ కశ్చిదుపాసన రజవధు వర్గేనవ కల్పిత. మరి మేము ఎవరిని ఫాలో కావాలండి భక్తి లోపలంటే? భాగవతంలో ఎంతమంది భక్తుల్లో వాళ్ళందరినీ మనం అందరం కూడా ఫాలో కావాలి. ప్రత్యేకించి బృందావనంలో ఉన్నటువంటి గోపికలను ఫాలో కావాలంట. అయ్యా, ఈ మూడు చెప్పేవి బాగుంది, ఈ మూడు దేని ఆధారంగా చెప్తున్నామండి ఏమైనా అడగొచ్చు. కృష్ణుడే భగవాన్ అంటున్నావు, బృందావనం ఆరాధన అంటున్నావు, భక్తుల్ని అనుసరించమంటున్నావు, దేని ప్రమాణంగా అనుసరించాలని? శ్రీమద్ భాగవతం ప్రమాణం అమలం. ఇదే భాగవతమే ప్రమాణం అన్నారు. అయ్యా, ఈ భాగవతాన్ని ఎవరైతే కనుక అర్చిస్తారో, ఈ భాగవతాన్ని ఎవరు అధ్యయనం చేస్తారో, శ్రవణం చేస్తారో, ఈ భాగవతాన్ని ఎవరైతే కనుక నిత్యం కూడా పఠనం చేస్తారో ఏం జరుగుతుందంటే కనుక ప్రేమ పుమార్థో మహాన్. అయ్యా, అతను ఏం పొందుతాడంటే కనుక భగవంతుని యొక్క ప్రేమనే పొందుతాడయ్యా. జీవుడు అనేటువంటి వాడు 4 పురుషార్థములు ఉన్నాయన్నారు. మనిషి అనేటువంటి వాడు సాధించవలసినటువంటి పురుషార్థములు అంటారు. పురుషార్థములు అంటే పురుషులని కాదు, జీవుడు అని అర్థం, మనిషి అని అర్థం అన్నమాట. ఇక్కడ 4 పురుషార్థములు: ధర్మ, అర్థ, కామ, మోక్ష. కానీ ఈ భాగవతం అనేటువంటిది పంచమ పురుషార్థాలు ఇస్తుందన్నారు. అది భగవంతుని యొక్క ప్రేమ అన్నారు. ఓహోహోహో, ఈ భగవంతుని యొక్క ప్రేమను పొందేటువంటి మహోత్కృష్టమైనటువంటి భక్తుల యొక్క లీలా విలాసాలన్నీ కూడా మనకి భాగవతంలో ఉన్నాయన్నారు. ఇక్కడ శ్రీపాద శ్రీధరుల వారు అద్భుతంగా ఒక విషయాన్ని చెప్తారు. అయ్యా, ఈ హరికథ భాగవతం అంటే కనుక ఏమన్నాము మనం ఇంతకుముందు కూడా? భగవంతుని కథలు, భగవంతుని యొక్క భక్తుల కథలు అన్నాం. కానీ ఇక్కడ ఒక విశేషం ఉందన్నారు. ఏమిటంటే కనుక, అయ్యా, నీవు భగవంతుని కథలు చదువుదామంటే అందులో భక్తులు వస్తారు. లేదు నేను భగవంతుని భక్తుల కథలు చదువుదామంటే అందులో భగవంతుడు వస్తారు. అవునా? భగవంతుని కథలు చదవాలంటే భక్తులు లేకుండా భగవంతుని కథలు లేవు, లేదా భక్తుల కథలు చదవాలంటే భగవంతుడు లేకుండా భక్తుల కథలు లేవు. కాబట్టి ఇవి రెండు కూడా పెడవేసుకున్నటువంటి అయ్యా అని చెప్తారనమాట. అవునా? అదే విధంగా ప్రత్యేకించి ఇక్కడ శ్రీపాద శ్రీధర గోస్వామిలో వారు చెప్తారు ఏమిటంటే, పరీక్షిత్ మహారాజు యొక్క జీవితం లోపల జన్మయందు సాక్షాత్తుగా తల్లి గర్భంలో భగవంతుని దర్శించినటువంటి వాడు, అంగుష్ట మాత్రంగా ఉన్నటువంటి భగవంతుని దర్శించినటువంటి వాడు. ఏ విధంగా? విష్ణు రూపంలో దర్శించాడు అన్నారు. ఎందుకు అంటే కనుక విష్ణు అంటే కనుక విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడి విష్ణు అంట. కానీ ఆనాడు తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ విష్ణువు బయట కృష్ణుడు ఉన్నాడు. ఆ ఉన్నాయన లోపలికి వెళ్ళాడా? అది అక్కడే ఉన్నాడు. ఉన్నాయన ఏం చేశాడు? పాండవులు రక్షించాడు. అక్కడే ఉన్నాడు, తన గర్భంలో వెళ్ళాడు. కాబట్టి విష్ణుతత్వం అనేటువంటి కనిపించింది అక్కడ. కాబట్టి విష్ణుతత్వాన్ని సర్వవ్యాపకమైనటువంటి ఆ భగవంతుని తల్లి గర్భంని దర్శించాడు. కాబట్టి జన్మయందు హరికథనే. విష్ణువే ఉన్నాడు ఆయన జన్మయందు హరికథని. ఓకే, తర్వాత కాలమునందు తండ్రి గారు ధర్మరాజు గారు వేలు పట్టుకొని అన్ని హరికథలు చెప్పాడు, అన్ని కృష్ణ కథలు చెప్పాడు. జీవితం అంతా కృష్ణ కథనే. తను జీవితం అంతా ఎక్కడి వరకు ఈ రోజు మనం ఘట్టం చెప్పుకునేంత వరకు కూడా కృష్ణ కథలే. ఎక్కడైనా సరే తన రాజ్యం లోపల ఎవరైనా సరే కృష్ణుని గురించి కీర్తిస్తున్నారా, వెంటనే ధర్మలన్నీ చేసేవాడంటారు. అయ్యా తీసుకెళ్ళండి, హరికథ చెప్తున్నారు, అయ్యా తీసుకెళ్ళండి, ధర్మంతా తీసుకెళ్ళండి. ఎక్కడ హరికథ చెప్తున్నారా, సుభిక్షం ఈ ప్రాంతం అంతా కూడా. నా రాజ్యంలో ఎప్పుడు కూడా హరికథ జరగాలి, ఎప్పుడు కృష్ణ కథ జరగాలి,
ఎప్పుడు కూడా భక్తులైనటువంటి వారు, బ్రాహ్మణులైనటువంటి వారు, యజ్ఞాచరములు కానీ, గోవులు కానీ సంతోషంగా ఉండాలని భావిస్తున్నాడు. ప్రతినిత్యం కూడా ఏం చేస్తున్నాడు అంటే కనుక ఒక్క శ్లోకం నేను చెప్తాను. భగవద్గీత భాగవతం యొక్క అనుసంధానం గురించి పదే పదే నేను చెప్తుంటాను. భగవద్గీత సూత్రం అయితే కనుక భాగవతం దాని యొక్క ఆచరణ. అది సూత్రం అయితే ఇది ఆచరణ. అందులో ఒక సూత్రం కనిపిస్తుంది నాకు చాలా ఇష్టమైనటువంటిది. ఇది 1000 సార్లు చెప్పినటువంటి శ్లోకం. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య చ మై అర్పిత మనోబుద్ధిరి మావే రక్షసి అసంశయః. తస్మాత్ సర్వేషు కాలేషు, సర్వకాలమునందు కూడా, హే అర్జున, సర్వకాలం కాబట్టి అర్జున, సర్వకాలమునందు కూడా తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య చ. అయ్యా నువ్వు ఏం చేయవలసి ఉంది? ఆంతరంలో ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూనే ఉండు. చేస్తున్నా ఏం చేయదు, బయట ప్రపంచంలో ఏ పని చేద్దా లేదు. మాం అనుస్మర యుద్ధ చ, యుద్ధం చెయ్యి అంటే ఏంటి? నేను ఈ ధర్మాలను పఠించు. మాం అనుస్మర యుద్ధ చ మై అర్పిత మనోబుద్ధి. అయ్యా ఇదే భీష్ముడు కూడా చేశాడు. 450 సంవత్సరాలు కూడా తాను ఏం చేశాడు? మాం అనుస్మర యుద్ధ చ, నేను లోపల మొత్తం కూడా కృష్ణుని ధ్యానిస్తున్నాడు, బయటికి మాత్రం తన ధర్మాన్ని తను చేశాడు. చిట్ట చివరి ఏం చేశాడు? మై అర్పిత మనోబుద్ధి. ఏం చేయమన్నాడు? చిట్ట చివరే ఇంకా ఇలా ధర్మం చేస్తూ ఉండు. చిట్ట చివరే ఒకనొక సమయం నీకు వస్తుంది. ఆ సమయం నందు నువ్వు ఏం చేయవలసింది? మై అర్పిత, నాకే అర్పించు. ఏమిటి? నీ మనస్సు, నీ బుద్ధి. ఇలా నువ్వు అర్పిస్తే మామే వశసి, నువ్వు నన్నే చేరుకుంటావయ్యా. అసంశయ, దీంట్లో డౌట్ పడకన్నాడు. అది నేను సమర్పించాడా మనస్సుని? ఏ రూపంలో సమర్పించాడు భీష్ముడు? కుమార్తె రూపంలో. దయచేసి పట్టుకొని పుత్రికా రూపంలో సమర్పించాడు. అయ్యా నేను నాకు ఒక పుత్రిక ఉంది, చాలా ప్రేమగా పెంచుకున్నా, నేను ఎంత పవిత్రంగా పెంచుకున్నాను, నేను సుకుమారమైనటువంటి కన్యత్వం అయినటువంటిది, నీవు తప్ప అన్యమైనటువంటి ప్రభుని ఎరగదు, అలాంటి సుకుమారమైనటువంటి నా పుత్రికగా ఉన్నటువంటి నా యొక్క మతిని నీకు సమర్పిస్తున్నాను. ఈ శ్లోకం ప్రమాణం మనకి. ఏమంటే కల్పి కుదిరిందా? అదే శ్లోకం ఈనాడు కుదురుతుంది. ఇలా 2 శ్లోకాలు కుదురుతాయి అన్నారు. ఏమిటన్నారు? ఏమిటి? ధర్మ కౌమారం యవ్వనం జర, ఏంటి వాట్ ఇస్ స్టార్టింగ్ లైన్? కౌమారం యవ్వనం జర తన దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముహ్యతే దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవ్వనం జర తన దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. ఈ శ్లోకం ఈరోజు మాట్లాడుకుందాం. అక్కడ సూత్రం చెప్పారు. ఏమిటి అంటే కనుక చిన్నపిల్లవాడు తర్వాత కాలంలో పెద్దవాడు అవుతాడు, ముసలివాడు అవుతాడు. ముసలివాడైనప్పుడు ఆ యొక్క ఆత్మ ఇంకొక దేహంలోకి వెళుతుంది. ప్రయాణం చేసిన దేహం వదిలేసి ఆ వదిలే సమయమునందు ఎవడైతే ధీరంగా ఉంటాడో, అది వాడు ధైర్యంగా ఉంటారో, ధీరస్తత్వన ముహ్యతే, ఆ ధీరంగా ఉన్నటువంటి వాడు మృత్యువుకి భయపడయ్యా అన్నాడు. అక్కడ సూత్రం చెప్పారు. మనకు కనిపించాలా ఎవరైనా? ఈ రోజు చూడండి కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా, ఎంత వైభవంగా చెప్పబడుతుందో చూడండి ఈ పరీక్షిత మహారాజు యొక్క ఈ ఘట్టం. ఓహో మహాద్భుతం. కొన్ని రోజులు కథలు చెప్పుకుంటున్నా, కొన్ని రోజులు సూత్రాలు చెప్పుకుంటున్నాం. నేను సూత్రం చెప్పుకున్నాం, ఈరోజు కథ చెప్పుకుందాం. పరీక్షిత మహారాజు అనేటువంటి వాడు అంత అద్భుతంగా తన యొక్క రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. కానీ ఇక్కడ మహా అద్భుతమైన సంఘటన జరగాలి. ఏమిటంటే ఈ ప్రశ్న తర్వాత 4 ప్రశ్నలు ఉన్నాయి కదా. ఎవరికి? ఋషులందరూ అడిగారు కదా. సౌనకాది ఋషులు ఎవరిని? సూతుడిని. దయచేసి పట్టుకోండి. సూతుల వారు అడిగారు. ఏమని ఆ ప్రశ్న? అంతర్యామి ఆత్మారాముడైనటువంటి సుఖమునిందుల వారు ఈ రోజు ఎలా కూర్చున్నారు? అంత ఏమిటి? రాజ్య పరిపాలనలో నిమగ్నమైనటువంటి రాజు అన్ని ఎందుకు పరిత్యాగం చేసి ఆయనతో కూర్చున్నాడు? చెప్పండి. ఆయన ఒక ప్రశ్న అడిగారు కదా. ఇప్పుడు ఈ సమాధానం చెప్పుకుందాం. ఇప్పుడు ఏమిటి ప్రశ్న అంటే కనుక, అయ్యా భాగవతం నేను రచన చేశాను. ఎవరండి? వ్యాసుల వారు చేశారు. ఏం చేశారు? దీని ప్రచార బాధ్యతలు ఎవరు అప్పచెప్పారండి? సుఖమునిందుల వారి. సుఖమునిందుల వారికి చూడండి, భక్తులు అనేటువంటి వారు గుళ్ళు 2 రకాలు ఉంటారంట. ఒకటి గోష్ఠానంది, మరొకరు భజనానంది అని 2 ఉంటారు. గోష్ఠానంది అంటే కనుక వారి బయటికి ప్రచారం చేయరు. తనకు తానుగా రమిస్తూనే ఉంటారు. ఆ యొక్క తత్వాన్ని అంతటిని కూడా తనకు తానుగా రమిస్తుంటారు. వారే బయటికి వెళ్ళేసి అయ్యా ఈ గ్రంథం తెలుసుకోండి, ఈ పుస్తకాలు వాళ్ళు చేయరు. భజనానంద అంటే ఏమిటి? ఏ తత్వమైతే తను తెలుసుకున్నామో అందరికి పంచిపెడుతుంటారు. ఇలా 2 రకాలు కనిపిస్తారు మనకి బృందావనంతో కూడా. ఇతను తా ఆంతరమున మొత్తం కూడా ఈ యొక్క భాగవతాన్ని చక్కగా తెలుసుకొని ఓహో మహాద్భుతంగా, ఇంకా అద్భుతంగా తాదాత్మ్యతలో ఉన్నారంట. ఇలాంటి వారిని కూర్చోబెట్టేటువంటి యువకుడు కావాలి. ఏమిటని మామూలు విషయం కాదు కదా. మహానుభావుడు కావాలని నేను కూర్చోబెట్టడానికి. మరి ఈయనేమిటి? కలిపురుషుడు ఎదుర్కొంటున్నాడు. ఈయనను కూర్చోబెట్టాలంటే కనుక ఏం చేయవలసి ఉంది? మౌత్కృష్టమైన ఒక సంఘటన జరగాలి. ఈ సంఘటన జరిగితే గాని ఈ భాగవత ప్రకటన తదంతర కాలం నందు మనందరికీ కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి దానికోసం కాలము చేత భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు కాలం అనేటువంటిది కదులుతుంది, కొన్ని సంఘటనలు ఏర్పాటు చేస్తుంది. ఇది చూడండి ఇక్కడ నుంచి. ఒకనాడు పరీక్షిత మహారాజు అనేటువంటి వాడు తన యొక్క రాజ్యంలో అంటే ఒక వనానికి వెళ్ళిపోతున్నాడంట. పర్యటిస్తున్నాడు. అక్కడ పర్యటిస్తున్నటువంటి క్రమం లోపల చూడండి, రాజు అంటే కనుక ఎంత అద్భుతంగా తపస్సులు కలిగినటువంటి వాడు. తపస్సు కదా నిజానికి.
ఎలా పరిపాలిస్తారంటే ఇంకా రాజుని మనకు సనాతన ధర్మంలో ప్రత్యేకించి ఈ యొక్క భాగవతంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా రాజర్షులు అంటారనమాట. ప్రభుపాద వారు అద్భుతంగా దీనికి ప్రవచనం చేసి చెప్తారు అనువాదంగా. రాజర్షులు అంటే బయటికి రాజు కనిపిస్తారు, ఆంతరంలో ఋషిలా ఉంటారంట. వీరు బయటికి ఏమిటి అన్ని పరిపాలన చేస్తుంటారు, ఆంతరంలో మాత్రం ఏమిటి ఋషులు లేక ఉంటారనమాట. అలాంటి వాడు పరీక్షిత్ మహారాజు. ఈయన ఒకనాడు పర్యటిస్తున్నాడు. కథ మీకు తెలిసిందే, కానీ ఈనాడు ఈ ఘట్టం వినవలసింది. పర్యటిస్తుంటే మధ్యాహ్నం సమయం అయిపోయింది. సూర్యుడు తల మీద ఉన్నాడు. దప్పిక వేసిందంట. దప్పిక వేస్తే అయ్యో ఏమిటిది ఇంత దప్పిక వేస్తుంది, ఏమిటి ఇంత దప్పిక వేస్తుంది, నేను భరించరానటువంటి దప్పిక వేస్తుంది నాకు. ఇంతకు మునిపెన్నడు ఇలాంటి దప్పిక నాకు లేదు. మునిపెన్నప్పుడు కూడా ఇలాంటి దప్పిక నాకు లేదు. ఈ దప్పిక వల్ల నాకు మాట కూడా రాలేకపోతుంది, శరీరము చాలా క్షీణించిపోతుంది, గొంతు ఎండికిపోతుంది. ఇలాంటి దప్పిక ఏనాడు అనుభవంలో రాలేదంట తనకి. పాపం ఏమి చెయ్యాలి, నాకు దప్పిక కావాలని చెప్పి అటు ఇటు చూస్తున్నాడంట. గుర్రాన్ని కూడా ముందుకు పంపిస్తున్నాడు, రథాన్ని కూడా. ఎక్కడ కూడా ఆనవాళ్ళు కనిపించటం లేదు. ఏమిటి నీటి యొక్క ఆనవాళ్ళు కనిపించటం లేదు. ఎలా పర్యటిస్తున్నాడు, ఇంకా కూడా తన వశం అవ్వటం లేదు ఈ యొక్క దాహార్తి అనేటువంటిది. చూడండి, కేవలం ఈ యొక్క ఇంద్రియముల యొక్క ఒక్క విషయం మనల్ని ఎంతగా దిగజారుస్తుందో, లేదా ఎంతగా మనల్ని నడిపిస్తుందో చూడండి. ఒక ఆకలి కానీ ఒక కోరిక కానీ ఎలా నడిపిస్తుందో చూడండి. తను ఇక దిగజారు అనేటువంటి మాట అబద్ధము, యథార్థంగా కాలం వశము చేత నడిపిస్తున్నాను. అలాంటి మాట నేను కూడా మాట్లాడవద్దు, క్షమించాలి. పరీక్షిత్ మహారాజు అనేటువంటి వాడికి తను ఆపలేకపోతున్నాడు తన యొక్క దప్పికని. వెంటనే అటు ఇటు చూస్తున్నాడు. దూరంగా ఒక ఆశ్రమం కనిపించింది. ఓహో, చాలా సంతోషం. ఆశ్రమం కనిపించిందంటే నా రాజ్యంలో చక్కగా ఏమిటి అనేక మంది ఋషులైనటువంటి వారు తపస్సు చేస్తూ ధ్యానం చేస్తూ భగవంతుని యొక్క చక్కటి భక్తిని ఆచరిస్తున్నటువంటి వారు కదా అని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు. గుర్రం యొక్క డెక్కల యొక్క శబ్దం అక్కడ ఆగిపోయింది, రథం ఆగిపోయింది. దిగాడు, అందులో నుంచి దిగేసి ఒక్కసారిగా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే లోపల మౌన ముద్రతో ఉన్నాడంట సమయిక ముని అనేటువంటి ఒక ఋషి. సమయిక ముని ఈయన ఎలా ఉన్నాడు? ఈయన ఏ భగవంతునైతే, ఇక్కడ అద్భుతమైన శ్లోకం వేస్తారు సూతవారు, ఏ భగవంతునైతే ఇంకా నిత్యం పరీక్షిత్ మహారాజు ధ్యానం చేస్తుంటాడో అదే భగవంతుని ఆనాడు ఆ సమయిక ముని కూడా ధ్యానం చేస్తున్నాడు అంటారు. అంటే ఏమిటి? ఆయన బాహ్యమైన స్పృహ లేదు, బయటికి ఎవరు వచ్చారు ఎవరు రానేటువంటి స్పృహ లేదు తనకి. తాను ఆంతరమున భగవంతుని ధ్యానం చేస్తున్నాడు, బయట స్పృహ లేదు తనకి. అలా ధ్యాన ముద్రలు ఉన్నటువంటి ఆ యొక్క సమయికం ఉన్నటువంటి యొక్క వారి యొక్క ఋషి దగ్గరికి వచ్చేసి ఒక్కసారి చూశాడు. ఏమయ్యా, నేను కాస్త దాహార్తితో ఉన్నాను, కాస్త దాహం తీర్చవా అని అడిగాడంట. ఆయన మౌనంలో ఉన్నాడు, బాహ్య స్పృహ లేదు. ఈయనకేమిటి? అదే మరొకసారి అడిగాడు, 3 సార్లు అడిగారని చెప్తారు ఇక్కడ ఆచార్య వారు. 3 సార్లు ఒక రాజు అనేటువంటి వాడు, ఈ సమస్తమైనటువంటి భూమండలానికి రాజు అనేటువంటి వాడు, కురువంశానికి ఏకైకమైనటువంటి అద్భుతమైన రామరాజ్య పరిపాలన చేసినటువంటి ఒక మహారాజు సాధారణంగా ఏ ముని ఆశ్రమానికి వస్తే ఏం చేస్తారు? మునులందరూ కూడా సమస్తంగా చక్కగా స్వాగతం పలికి ఆసనం ఏర్పాటు చేసి గౌరవిస్తారు. కానీ ఏమిటి ఇక్కడ? స్వాగతం లేదు. ఏమిటి? నాకు స్వాగతించారా? స్వాగతము లేదు. నేను ఇంతగా ప్రాధేయపడి కాస్త జలములు అడిగితే దానికి కూడా బాహ్యమైన స్పృహ లేదు. ఇతను ఏమిటి? నటిస్తున్నాడు. చూడండి ఆలోచన ఎంతగా ఉంటుందో, కత్తి మీద సాము లాంటి ఆలోచన. ఇలా అయినా తీసుకోవచ్చు, అలా అయినా తీసుకోవచ్చు. ఆనాడు విధి యొక్క వశము చేత, కాలం యొక్క ప్రభావం చేత ఏమంటున్నాడు అంటే కనుక, అయ్యా ఇతనికి నేను వచ్చానటువంటి సంగతి విదితమైనప్పటికీ కూడా తను ఏం చేస్తున్నాడు? నటిస్తున్నాడేమో అనేటువంటి ఒక భయంకరమైన విషయం అర్థమైపోయింది అతను. వెంటనే చాలా కోపోద్రిక్తుడైపోయాడు. అటు ఇటుగా ఆశ్రమంతా చూస్తాడు, ఎక్కడ కూడా తడి యొక్క ఆనవాళ్ళు లేదు, నీరు ఆనవాళ్ళు లేదు. వెంటనే కోపం వచ్చిపోయింది. ఇక్కడ ఇంకా లేదు, ఇంకా నా యొక్క దాహార్తి అనేటువంటిది ఇక తీరదు ఇక్కడ అని చెప్పేసి అని మళ్ళీ ముని నుంచి ముందుకెళ్ళిపోయి ఆ యొక్క మార్గం అంటే కనుక ఆ ద్వారం నుంచి బయటికి వెళ్తున్నటువంటి క్రమం లోపల అక్కడే పక్కన పడి ఉన్నటువంటి ఒక ముత సర్పం కనిపించింది. అంటే చనిపోయినటువంటి ఒక సర్పం కనిపించింది. కనిపించగానే ఇతని చేతిలో ఏముంది? ఏమిటండి? ధనుస్సు ఉంది. ఇందులో ఒక ధనుస్సుని పట్టుకొని ఆ యొక్క పాము ఈ కొసకి పట్టుకొని ఆ ముత సర్పమే, అది సజీవంగా ఉన్నటువంటిది కాదు, అలా తీసి ఈ బాణము చేత అలా వేశాడంట. ఆ మృత సర్పం వచ్చేసి సమయిక ముని యొక్క మెడలో పడిపోయిందంట. వెంటనే ఈ రథాన్ని ఎక్కాడు, కోపంగా వెళ్ళిపోయాడు. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఈ మునికి ఒక కుమారుడు ఉన్నాడు, పేరు శృంగి. ఈ శృంగి అనేటువంటి ఒక బాలకుడు ఎవరైతే ఉన్నారో ఇతను స్నేహితుతో ఆడుకుంటున్నాడు మన ఒక ప్రదేశం లోపల. తండ్రి యొక్క ఈ యొక్క అంటే సమయిక ముని యొక్క మెడలో ఉన్నటువంటి ఈ సర్పము చూసి ఒక బాలకుడు చూసి, ఒక గురుకులో ఉన్నటువంటి ఒక బాలకుడు చూసి వెంటనే తన కుమారుడు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి, అయ్యా
నీ తండ్రి గారు అనేటువంటి వారు మరణించారు. దేని కారణము చేత అంటే కనుక మహారాజు అనేటువంటి వారు వచ్చారు. అక్కడికి ఎవరంటే ఆ మహారాజు? పరీక్షిత్ మహారాజు వచ్చాడు. తన యొక్క ఏర్పాటు చేత తను తన యొక్క ఆ ధనస్సు చేత ఒక సర్పమును వేస్తే ఆ సర్పము కాటు చేత మీ తండ్రి గారు మరణించారు అని అన్నారట. అనగానే బ్రాహ్మణులకి కలియుగంలో కోపం ఎక్కువ. అప్పటికి కూడా కొంతమంది బ్రాహ్మణులకే ఉండదు, కానీ కలియుగంలో ఇంకా ఎక్కువ కోపం. ఆ ముని బాలుడు అందరూ అంటారు ఏమిటంటే, అయ్యా కొందరికి ఇప్పుడు ఈ దురాచారాలు అన్నాం కదా, అందులో ఈ తెలుగునాట ఇంకెక్కువ ఉంది. ఏమిటంటే కనుక సువర్ణం అనేటువంటిది కలియుగ స్థానము కదా, కిరీటం పెడుతున్నాడు కదా ఎవరు? పరీక్షితుడు. కాబట్టి ఆయనకు అలా వచ్చింది అని చెప్పన్నారు. కాదండి, ఖచ్చితంగా ఇక్కడ ఆచార్యుల వారు ఏం రాస్తారంటే శ్రీపద శ్రీధర గోస్వాముల వారు, అయ్యా కలి ప్రవేశం అనేటువంటి కలి ప్రభావం అనేటువంటిది రాజు యొక్క శిరస్సు మీద రాలేదు, ఆ మునిబాలకుడి యొక్క నాలుక మీద వచ్చిందని చెప్పన్నారు అనమాట. అంతేనండి, మునిబాలకుడి నాలుక మీద వచ్చింది కలి ప్రభావం అనేటువంటి. ఒక బ్రాహ్మణుడై ఉండి ఎంత శాంతంగా ఆలోచించాలి, రాజు గురించి ఎలాంటి ప్రవర్తించాలి అనేటువంటిది మర్చిపోయి శపించాడు. ఏమని శపించాడు? ఓహో, ఒక రాజు నరాధముడైనటువంటి వాడు, అంటే నరుల్లో అధముడైనటువంటి వాడు. ఈ భూమండలం అంతా కూడా బ్రాహ్మణులది, మాది మేము నిత్యం మా సేవకులైనటువంటి వారు రాజులు, క్షత్రియులు. మేము బ్రాహ్మణులు ఒక మెట్టు ఎక్కువ మాది, అవునా? మా ఒక మెట్టు ఎక్కువ బ్రాహ్మణులైనటువంటి వారిని ఈ భూమండలం అంతా కూడా. మా యొక్క రాజ్యమునందు కూడా మాకు సేవకులైనటువంటి వారు క్షత్రియులు. అలాంటి క్షత్రియులో ఉన్నటువంటి ఒక రాజు అనేటువంటి వాడు మమ్మల్నే మా నాన్నగారికి ముచ్చు కారణభూతులు అవుతాడా? మమ్మల్ని సేవించవలసినటువంటి వాడు మమ్మల్ని మా నాన్నగారి యొక్క కారణానికి ముచ్చు కారణమైపోతాడా? వెంటనే జలము తీసుకున్నాడు. జలము తీసుకొని శపించేశాడు. ఏ మృత సర్పము చేత మా నాన్నగారు మరణించారో రాజు కార్యము చేత 7 రోజుల తర్వాత అనలేదు, 7వ రోజు అన్నారు. ఇక్కడ చాలా మంది 7 రోజుల తర్వాత అనుకుంటా. 7వ రోజున తక్షకుడు అనేటువంటి సర్పము కాటు చేత ఆ రాజు మరణించుగాక అని చెప్పి శాపం పెట్టాడంట. శపించేశాడు. శపించేసి వెంటనే బయలుదేరి వచ్చేసాడు నాన్నగారి దగ్గరికి. వచ్చేసి నాన్నగారి యొక్క పాదాలు పట్టుకుని, అయ్యో ఎందుకు ఎలా మరణించావు తండ్రి అని రోధిస్తున్నాడు, ఏడుస్తున్నాడంట. అందరు కూడా ఏడుస్తున్నారు. తాను ఆంతరమున భగవంతుని ధ్యానం చేస్తున్నాడు. ఆంతరమున భగవంతునికి ధ్యానం చేస్తుంటే బాహ్యమున ఈ కుమారుడు అనేటువంటి వాడు ఒక దుఃఖమైనటువంటిది తన యొక్క ధ్యానం చెదిరిపోయాడు. చెదిరిపోయి ఏం చేశాడు? కుమారుడు ఒక్కసారి కళ్ళు తెచ్చి కుమారుని చూశాడు. అయ్యా ఏమిటిది పరిస్థితి, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అయ్యో ఏంటి నాన్నగారు, అయ్యో మీరు మరణించలేదా? మీరు మరణించాలనుకున్నానే, మీ మరణానికి కారణము రాజు అనుకుని నేను రాజును శపించాను. ఎంత పని చేశాను నేను? అయ్యో ఏమి శపించావురా అంటే, లేదు 7 రోజుల్లో తక్షకుడైనటువంటి సర్పం వచ్చి కాటు వేస్తుంది, తద్వారా మరణిస్తాడనేటువంటి ఒక శపించాను నేను అనగానే, ఆహా ఎంత పని చేశావురా నాయన, ఎంత పని చేశావు నీవు? బ్రాహ్మణులో చెడబుట్టినటువంటి వాడివి. నువ్వు బ్రాహ్మణులో చెడబుట్టినటువంటి వాడివి. అయ్యా ఒక్క విశేషంగా ఒక మాట చెప్తాడు. నాయన, నువ్వు రాజ్యులను ఏమనుకున్నావు? నువ్వు నీ సేవకులు అనుకున్నావు. కానీ యథార్థంగా చెప్పాలంటే కనుక రాజులైనటువంటి వారు సరైన ధర్మము చేత పరిపాలిస్తేనే మన ధర్మాలు మనం ఆచరిస్తాం. రాజునటువంటి వాడు సరైన వాడైతేనే నేను యజ్ఞాచరణ చేయగలను, ధ్యానం చేయగలను, భగవద్భక్తి చేయగలను, గోవులు సమృద్ధిగా ఉంటాయి, పంటలు సమృద్ధిగా ఉంటాయి. మనందరం కూడా ప్రత్యేకించి బ్రాహ్మణులు అనేటువంటి వారు మన యొక్క ధర్మాలన్నీ చేయాలంటే రాజునటువంటి వాడు ధర్మాత్ముడై ఉండాలి. అందులో కురువంశం ఉండేటువంటి ఈ పరీక్షిత్ మహారాజు యొక్క ధర్మపాలన చేత కదా మనందరం కూడా మన యొక్క ధర్మాలన్నీ కూడా ఇంత చక్కగా చేస్తున్నాం కలి ప్రవేశించిన తర్వాత కూడా. అవునా? ఈ కలి ప్రవేశించిన తర్వాత కూడా మనం ఇంత చక్కగా మన ధర్మాలు చేస్తున్నామంటే దీనికి కారణం ఎవరు? పరీక్షిత్ మహారాజు. అలాంటి వాడిని శపించావా? ఇది ఏమిటి, కాల ప్రభావమా, నీ యొక్క కలి ప్రవేశ ప్రభావమా? తీరటం లేదే. అయ్యా తప్పు జరిగిపోయింది, ఇక ఏం చేయడానికి లేదు, అయ్యా ఏమి చెయ్యాలని చెప్పి మదన పడుతున్నాడంట. ఎవరు? సమయకముని. ఈయనేం చేశాడు? పరీక్షిత్ మహారాజు రథం ఎక్కాడు, వెళ్ళిపోతున్నాడు. అప్పటిదాకా కోపం వచ్చింది, కానీ ఎప్పుడైతే రథం ఎక్కాడో ఆలోచన మొదలైంది. ఇక్కడి నుంచి పట్టుకోవాలి మీరు. ఏమిటంటే ఆయనకి పాయింట్స్ అంటామే మనం, బుల్లెట్ పాయింట్స్. ఇక్కడి నుంచి మీరు పట్టుకోవాలి. ఈ పరీక్షిత్ మహారాజుకి కలవలసింది ఎవరిని? సుఖయోగేంద్రుల వారిని. వారు కలవాలంటే మీరు ఏమేమి చేశారో చూడండి. మనకు కూడా ఒక మహానుభావుడైనటువంటి ఒక గురువు యొక్క అనుగ్రహం కలగాలంటే మన యొక్క అంతిమ సమయం నందు మనం చేయవలసింది ఏమిటో ఇక్కడ ఒక పాఠం అన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి మనం బుల్లెట్ పాయింట్స్ రాసుకోవాలి. ఇంకా మొట్టమొదటిగా తను చేసింది ఏమిటంటే, అయ్యా పశ్చాత్తాపం అన్నాం. మొట్టమొదటి చేసింది ఏమిటండి? మన జీవితంలోనూ ఎవరి భక్తుల పట్ల కానీ ఏదైనా అపరాధం చేసినా, మన భక్తి లోపల ఏదైనా అపరాధం చేసినా మొట్టమొదటి మనలో కావాల్సింది ఏమిటి అంటే కనుక ఏంటండి? పశ్చాత్తాపం. అంటే నేను చేశానయ్యా ఇది తప్పు అనేటువంటి భావన. అయ్యో పరిస్థితి అనుకుంటున్నాడంట, ఏమిటి నేను చేసినటువంటి బాధ, ఇంత తప్పుగా నేను ప్రవర్తించాను ఇలాగా. ఏ కురువంశంలో అయితే కనుక రాజాది రాజులందరూ కూడా బ్రాహ్మణులు సేవించినటువంటి వారు,
బ్రాహ్మణ్ణి ఆరాధించినటువంటి వారు, బ్రాహ్మణ్ణి పూజించినటువంటి వారే. అలాంటి బ్రాహ్మణోత్తముని యొక్క మెడలో నేను సర్పం వేసి ఇంత అవమానించానా? నాలో ఈ దుర్బుద్ధి ఎలా పుట్టింది? అయ్యో, నేను కురువంశంలోనే హీనుడైనటువంటి వాడిని, కలంకం తెచ్చాను ఈ కురువంశానికి అని చెప్పి బాధపడుతున్నాడంట. కలంకం తెచ్చాను నేను ఎవరికి? కురువంశానికి, ఈ యొక్క వంశానికే నేను కలంకం తెచ్చాను. ఎంత మా తాతలు గారు, వారి తాతలు ఎంత అద్భుతంగా రాజ్య పరిపాలన చేశారు. అలాంటి ఈ యొక్క వంశంలో జన్మించి రాజుగా ఉండి నా యొక్క కేవలం ఒక ఈ శరీరం యొక్క చిన్న బాధ, దాహం, ఈ శరీరంలో ఉన్నటువంటి ఒక చిన్న బాధను తట్టుకోలేక ఒక బ్రాహ్మణోత్తముని యొక్క మెడలో మృత సర్పాన్ని వేశానా? ఓహో, ఇంతటి అవమానాన్ని బ్రాహ్మణులకు నేను నా చేత కలిగించానా? ఇంతకంటే ఘోరమైనటువంటి పాపం ఏదైనా ఉందా? ఈ పాపానికి ఏమిటి ప్రాయశ్చిత్తము అని ఒకటి అనుకుంటున్నానంట. అయ్యో, ఒకవేళ నేను నిజంగా ఈ పాపం చేసినది కనుక దీనివల్ల చాలా పెద్ద ప్రమాదం ఉన్నది. ఏమిటి ఆ ప్రమాదం అంటే కనుక, ఈనాడు రాజుగా ఉండే నేను ఒక బ్రాహ్మణుని గౌరవించలేదు. ఇక తర్వాత కాలంలో ఇదే ఉదాహరణ తీసుకుని ఎవరు కూడా బ్రాహ్మణుని లేదా భక్తుల్ని ఎవరు గౌరవించరు. కాబట్టి నాకు ప్రాయశ్చిత్తం కావాలి. ఇంకా ఏమిటి? ఇక నాకు ప్రాయశ్చిత్తం కావాలి. ఏమిటా పశ్చాత్తాపము? తర్వాత ఏమిటి ప్రాయశ్చిత్తం అనుకుంటున్నానంటే ఏమిటి? లేదు, నేను చేసినటువంటి ఈ పాపానికి సమస్తమైన నా రాజ్యం అంతా కూడా అంతరించిపోవాలి. ఇదే ప్రాయశ్చిత్తం మేము అనుకుంటున్నాను తనకు తానుగా. నా రాజ్యం అంతా కూడా ఏంటి? సమస్తం కూడా ఏమిటి? అంతరించిపోవాలి. ప్రత్యేకించి నా యొక్క కారాగా ఏదైతుందో ధనాగారము, ఈ ధనమంతా కూడా క్షీణించిపోవాలి. నా రాజ్య పదవి అంతరించిపోవాలి. నేను రాజ్యం అంటూ లేకుండా ఉండాలి అని తానుగా ఏమిటి ప్రాయశ్చిత్తం ఇదేనేమో అనుకుంటున్నాడంట. అలా రథం ముందుకెళ్తుంది. మరి లేదు లేదు లేదు, నేను చేసినటువంటి ఈ పాపానికి ప్రజలు ఎందుకు బాధపడాలి? తనటువంటి ఒక అంతర్మదనం. ఈ ప్రజలు కాదు కదా బాధపడవలసింది, నేను చేసినటువంటిది. నేనంటే కనుక ఏంటి? రాజుగా నేను చేశాను, నేను తప్పు చేశాను కాబట్టి నా ప్రజలు ఈ యొక్క ఏమిటి ఈ తప్పుకి ఏమంటుంది? శిక్ష అనుభవించాల్సిన పని లేదు. నాకు నేనుగా ఈనాడే దహింపవేయబడాలి ఈ యొక్క చేసినటువంటి పనికి. లేకపోతే ఏమిటి? ఇది చెడు ఉదాహరణ అయిపోతుంది. రాబోయే కాలంలో ఒక బ్రాహ్మణులకి లేదా భక్తుల పట్ల అందరూ కూడా నన్నే ఉదాహరణ తీసుకొని వారిని ఏమిటి అవమానిస్తారు కదా అని తనకు తానుగా ఎంత బాధపడిపోతున్నాడు. ఒక్కసారి తన యొక్క ఏమిటి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అయినా మనసు లేదు. ఏమిటి నాకు ఈ ప్రాయశ్చిత్తం ఏమిటి? ఇలా అనేకమైనటువంటి విషయాలు అనుకుంటున్నాడు. అక్కడ ఋషి ఏం చేశాడు? ఒక సేవకుని పంపించేశాడు. ఏమయ్యా కుమారా, వెళ్ళేసి ఏం చెయ్యి, జరిగిపోయింది. ఇది కాలము యొక్క ప్రభావమో తెలియదు, కలి ప్రభావం మనకు తెలియదు. కాబట్టి వెంటనే ఏం చెయ్యి, ఈ విషయాన్ని రాజుగారికి తెలియజేయన్నారు. ఆయన వెళ్ళాడు. ఈయన మదన పడుతున్నాడు లోపల. ఇప్పుడు ఏమైపోయింది? ప్రాయశ్చిత్తం, మొట్టమొదటి పశ్చాత్తాపము, రెండో అనుకుంటున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. మూడవది అంతగా బాధపడుతున్నాడు, దహించవేయబడుతుంది. తను చేసినటువంటి పాపం తనకి అగ్నిలో కూర్చున్న వాడు ఎలా ఉంటాడో అలా దహించవేయబడుతుంది తను చేసినటువంటి పాపం పరీక్షిత్ మహారాజుకి. అలాంటి సందర్భంలో ఈయన వచ్చి రాజుగారు నమస్కారం చేశాడు. అయ్యా, సమయకముని యొక్క ఆశ్రమం నుంచి వస్తున్నాను. అయ్యా చెప్పండి, అయ్యా బ్రాహ్మణులారా చెప్పండి, ఏమిటి విషయం? ఏమీ లేదండి, జరిగిన విషయం చెప్పారు. ఏమన్నది? 7 రోజుల్లో తక్షకుడు అనేటువంటి సర్పము కాటు చేత 7వ రోజున మీరు మరణించుగాక అనేటువంటి శపించాడు మా యొక్క గురువుగారి యొక్క కుమారుడు అయినటువంటి వాడు శృంగి. ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్పాడో సాధారణంగా ఏం చేయాలండి అందరూ? అవునా? ఈయన వెంటనే శాంతచిత్తుడైపోయాడట. తన మనసులో ఎన్నైతే కనుక సముద్రంలాగా ఉండేటువంటి ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా చంచలంగా లేకుండా స్థిరంగా అయిపోయిందంట మొత్తం కూడా. అంటే మొత్తం కూడా టోటల్గా ఏమైపోయాడు? శాంతచిత్తుడైపోయాడు పరీక్షిత్ మహారాజు. ఎందుకు? ఓహో, నేను దీనికి అర్హుణ్ణే, నేను చేసినటువంటి ఈ పాపానికి అతను సర్పము నన్ను కాటివేసిందంటే కనుక నేను దీనికి అర్హుణ్ణే, కాబట్టి పర్వాలేదు. దీని ద్వారా ఒక విషయం బోధపడుతుంది రాబోయేటువంటి తరాలన్నిటికీ కూడా. ఏమిటి? ఎవరైనా సరే బ్రాహ్మణులకు లేదా భక్తులైనటువంటి వారికి ఏదైనా అపరాధం చేస్తే వారికి జరిగే శిక్ష ఇది అని నా వృత్తాంతం ద్వారా రాబోయే తరాలు తెలుస్తుంది. అవునా? కాబట్టి భక్తుల పట్ల అపరాధం, అందుకంటే హరిదాస్ ఠాకూర్ల వారు అయ్యా ఏమిటి శిక్షకు నేను బాధపడను, ఏ అపరాధానికి నేను భయపడను, కానీ భక్తుల పట్ల వైష్ణవ అపరాధానికి మాత్రం నేను వణికిపోతానని అంటాడు హరిదాస్ ఠాకూర్ల వారు. చాలా విశేషమైనటువంటి వృత్తాంతం, ఇంకా డీటెయిల్గా చెప్పవచ్చు కాబట్టి వెళ్ళాలి కాబట్టి.
ఎప్పుడైతే అతను చెప్పాడు, అతను ఒక్కసారి శాంతచిత్తుడైపోయి నమస్కారం చేశాడు ఆ మణిబాలకుడికి. వెంటనే అన్ని కానుకలు ఇచ్చి పంపించేశారు ఆయనకి. ఉత్తర క్షణమే వెంటనే ఏం చేశాడు, ఇంకా భార్యను పిలిచాడు, తల్లిగారిని పిలిచాడు, నమస్కారం చేశాడు. నలుగురు కుమారులు, మొదటి కుమారుడు జ్యేష్ఠ పుత్రుడైనటువంటి వాడు జయమీజనుడు పిలిచాడు. పిలిచేసి ఏం చేశాడు, అయ్యా కుమారా స్వీకరించు. వెంటనే కిరీటం తీసేశాడు, ఆసనం ఇచ్చేశాడు, రాజవేషం అంతా కూడా తీసివేశాడు. ఉత్తర క్షణమే అన్నారు ఇక్కడ. ఇంకా సమయం ఏం తీసుకోలేదు దీనికి. ఆలోచన ఏం చేద్దాం, మరి 2 రోజులు కూర్చుందాం, మరి ఏమిటి పరిస్థితి, ఎట్లా రాజ్య పరిపాలన ఏం చేయాలి, నువ్వేం చేస్తావు, ఏమీ లేవు. వెంటనే ఏదో ఒక మన జీవితంలో కూడా ఈ సమయం వస్తుంది, సమయం ఇవ్వకుండా ఒక సమయం వస్తుంది, అన్నీ కూడా త్యజించేటువంటి ఒక సమయం వస్తుంది. మూడవది ఒకటేమో ప్రభుజీ ఏమిటి, పశ్చాత్తాపం. 2 ప్రాయశ్చిత్తం అనుకోవటం. 3వది ఏమిటి ప్రభుజీ, పరిత్యాగం. అవునా, పరిత్యాగం. ఇప్పుడు ఏం చేస్తానండి, వెంటనే చూడండి, ఇక్కడ మనం కథలో చదువుకుంటా పర్వాలేదు, కానీ యథార్థంగా మనము ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒక దానితో అనుబంధం ఏర్పరచుకొని దాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది సాధారణ విషయమా? ఏమండి, మనం ఒక చిన్న ఇల్లును వదిలిపెట్టాలంటేనో, చిన్న వ్యాపారంలో ఉద్యోగాన్ని వదిలిపెట్టాలంటే ఏమో నేను లేకపోతే ఏమైపోతుందో, నేనే కదా ఇన్ని రోజులు చూసుకుని నా కొడుకు చూసుకుంటాడా, వీడికి అజ్ఞానం లేదు వాడికి అజ్ఞానం లేదని చెప్పి ఎన్ని ఆలోచనలు చేస్తామో. కానీ ఒక రాజ్య పరిపాలన చేసేటువంటి ఒక మహారాజు ఏమిటండి, తనే ఏకఛత్రాధిపత్యంతో పాలిస్తున్నటువంటి ఒక మహారాజు ఉత్తర క్షణమే నిజానికి ఏమిటి, నిజానికి రాస్తారు శ్రీధరుల వారు ఏమిటంటే కనుక, యథార్థంగా పరీక్షిత మహారాజు అనుకుంటే తక్షకుణ్ణి కూడా, అంటే ముల్లోకాల్లో ఎక్కడ పోయినా సరే పట్టుకొని ఏడు చంపగలడు నిజానికి కూడా. అవునా, తన కుమారుడు కూడా తర్వాత కాలంలో సర్పయాగంలో అదే పని చేస్తాడు. జైమిజయుని కూడా సర్పములన్నింటిని కూడా యజ్ఞం లోపల కాల్చేస్తాడు. ఏ తక్షకుడు అయితే కనుక ఎక్కడో తీసుకురా అంటే కనుక ఆయన పోయి ఇంద్రుడిని ఆశ్రయిస్తే ఇంద్రుడు కూడా తీసుకురావా యజ్ఞంలోకి, ఇక్కడే కాల్చేస్తా అంటారు. అంత కోపం కుమారుడికి. తర్వాత కాలంలో మహాభారతంలో వస్తుంది ఆ కథ, ఇప్పుడు మనం చెప్పుకోలేము ఆ కథని. నిజంగా యథార్థంగా అయితే కనుక పరీక్షిత మహారాజు తల్లి గర్భంలోనే విష్ణుని పొందినటువంటి వాడు, అతి వీర భయంకరమైన పరాక్రమం అయినటువంటి వాడు. ఒక ముని బాలకుడు శాపం పెడితే తిరిగి అతను శపించలేడా, ఆ శాపం నుంచి బయటపడలేడా? కాదు, నేను తప్పు చేసిన అంగీకరించాడు. ఇది యథార్థంగా. అవునా అండి, మనము ఎప్పుడయ్యా గొప్పతనము చేసిన తప్పును అంగీకరించడమే గొప్పతనం అన్నారు. అవునండి, అలా అంగీకరించినటువంటి ఆయన వెంటనే ఏం చేశాడు, మొత్తం కుమారుని పిలిపించేసి రాజ్యం అంతా కూడా ఇచ్చేసి వెంటనే ఏమిటి ఇక్కడ చాలా అద్భుతంగా శ్లోకాలు చెప్తారు, ఆభూషణం రాజు యొక్క ఆభూషణములన్నీ వదిలివేశాడంట. కిరీటం లేదు, ఏమిటి వస్త్రాలు లేవు, నగలు లేవు, ఏమి లేవు. ఏం పెట్టుకున్నాడు, ఒక 2 ఏమంటారు దాన్ని శ్వేత వస్త్రములు అన్నాడు. అంటే తెల్లని వస్త్రాలు ధారణ చేశాడంట. అంటే నాకు తెలిసిన వరకు ఒక కోపినము లేదా ఒక ఉత్తరం ఇలాంటి ఒక వస్త్రాలు ధారణ చేశాడు. ఒక సాధారణమైన ఒక వేషధారణ వేసుకున్నాడు. వేషధారణ వేసుకొని ఇంకేమిటంటే వీడుకలు ఏమైనా ఉందా, పెద్దగా వీడుకలు ఏమి లేదు. వెంటనే బయలుదేరిపోయాడు. అంతే ఉత్తర క్షణమే అన్నారు ఇక్కడ. వెంటనే బయలుదేరిపోయాడు. ఎక్కడికి బయలుదేరాడు, ఇక్కడ 3వది. అయ్యా మనలోనూ పశ్చాత్తాపం వచ్చింది, ప్రాయశ్చిత్తం వచ్చింది, అన్ని పరిత్యాగం చేశాం, ఇప్పుడు ఎక్కడ పోవాలండి అంటే కనుక ఈయన చెప్తున్నాడు ఎక్కడ పోవాలో. ఇది ఇంకొక పాయింట్ అన్నారు, ఎక్కడ పోవాలన్నారు. ఇక్కడ ఎంత అద్భుతంగా గురువులు ఈ పాయింట్స్ ఇచ్చారో. భాష్యంలో భాగవతంని మన యొక్క గౌడీయ వైష్ణవులు ఇలా చిలికారన్నమాట. ఈ చిలకటంలో మొదట ఇప్పుడు మనం తింటుందంట మొదటి స్కందం అంటే కనుక ఏమిటి, పెరుగు మాత్రమే. పాలు తోడేస్తే పెరుగు నుంచి అప్పుడప్పుడు పైన మజ్జిగ వస్తుంది, ఇదే. కానీ లాస్ట్కి నెయ్యి వస్తుంది కదా, అది దశమ స్కందం. అక్కడ కళ్ళు చెమర్చకుండా ఎవరు ఉండలేరు. అక్కడ కళ్ళ నుంచి నీరు ధారకులు ఏం బాధపడా తాదాప్యతతో ఆనంద బాష్పాలు మన కళ్ళ లోపల కనిపించకుండా, మనుషులు ఎవరు కనిపించకుండా కళ్ళ నీళ్లు ధారలు గారిపోతుంటాయి. దశమస్కందంలో వారు ఇచ్చిన అపురూపమైనటువంటి ఆ భాష్యాలు చదువుతుంటే వింటుంటే ఓహో మా అద్భుతం. ఇది మొదటి పెట్టే ఇంకా 12 మెట్లున్నాయి అన్నారు. ఈయన ఏం చేస్తాడు ఇక్కడ తర్వాత చేసింది అంటే అయ్యా బాగా ఆయన ఒక్క పరిత్యాగం చేసి వెంటనే ఒక భావన చేస్తాడట. అయ్యన్న అంటే కృష్ణాంగ్రి సేవనం. ఇక నేను చేయవలసింది ఏమిటి, నా కార్యం. ఇప్పుడు మనం కూడా అన్ని పరిత్యాగం చేసి ఏం చేయాలండి అని కనుక ఏం చేయాలి, ఎన్ని పరిత్యాగం చేస్తాం అందరూ చాలా రిటైర్మెంట్ చేస్తారు. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత వాడు 60 ఏళ్ళ వరకు ఆఫీస్లోనే బిజీ. ఇప్పుడు 60 ఏళ్ళ తర్వాత వాడి జీవితం అంతా బిజీ, పొద్దున రాత్రి వరకు. అప్పుడేమో ఆఫీస్లో ఉండేవాడు ఏదో టైంపాస్ అయింది, ఇప్పుడు ఏదో అన్ని వాడికే కావాలి ఇంట్లో ఉంటాయి కనుక. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత కొడుకులు భరించట్లేదు, తండ్రి గారిని చూసి మావాడు మాకంటే ఎక్కువ బిజీ అయిపోయాడని చెప్పేసి. రిటైర్మెంట్ యొక్క భావన తెలియదు. సనాతన వైదిక ధర్మంలో అద్భుతంగా మనకి చెప్పబడింది ఎలా రిటైర్మెంట్ అంటే ఏమిటనేటువంటిది. నా ఇస్కాన్లోనే ఒక భక్తుడు ఉండేవాడు. అతని ఇంట్లో ఒక తల్లిని చూశాను నేను. ఆ తల్లిని చూసి నమస్కరించాను నేను. ఆవిడ 92 ఏళ్ళు, ఇప్పటికీ 90 ఏళ్ళు సుమారుగా. ఆవిడకి ఒక 5 మంది కుమారులు, 5 మంది కోడళ్ళు, మళ్ళా వారి కొడుకులు, ఒక్కతే ఈవిడేంది 5 మంది కోడల్ని ఒక్క మాట మొత్తం అంత తాళం గుర్తు అంటారే అన్ని తనే. ఎవరు ఏమి తినాలి తనే, ఎవరు ఏం బట్టలు కట్టుకోవాలి తనే, ఏం చేయాలి, ఎవరు ముందుండాలి, ఎవరు వెనకుండాలి, మనవళ్ళు మనవరాళ్ళు కొడుకులు అందరినీ మొత్తం 70 ఏళ్ళ వరకు ఆవిడ చూస్తుందంట. ఇంకంతే, తిరుగుమాట లేదు ఆవిడకి. ఇంకంతే
అప్పుడు అత్తగారు అట్లే ఉండేవారు కదా, ఆవిడ వేసి తినాలి లేకపోతే లేదు, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎన్ని రొట్టెలు ఇవ్వాలి, ఎవరికి సద్దనం పెట్టాలి, ఎవరికి వేడన్నం పెట్టాలి, మొత్తం అంతా చూసేదండి. ఎందుకు చెప్తున్నా చూడండి, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి తీసి పెద్ద కోడలు తీసుకొచ్చేసి ఈ తాళం గుర్తిచ్చిన తర్వాత 22 ఏళ్ళు బ్రతికింది ఆ తల్లి. 22 ఏళ్లలో ఆ ఇంట్లో ఏమైనా జరగనివ్వండి, ఏది పట్టించుకోదు, తన రూమ్లో తానే హరే కృష్ణ జపం చేసుకుంటుంటున్నాను. ఇంతటి పరిత్యాగం రావాలి మనందరికీ కూడా. అవి చూసి నమస్కారం చేశారమ్మా, మీ పాదాల దగ్గరికి నేను అలాంటి గుణం మా జీవితంలో వచ్చిందా, సరిపోతుంది మా జీవితం అంతా కూడా. ఎందుకంటే మనము మనకంటే ఎక్కువ ఏమైపోతుందో ఇదే భావన మనకి. అందుకే అక్కడ గో అన్నాడు ఒకటి, నేను చెప్పినటువంటి వృత్తాంతం లోపల, అయ్యా నేను దుఃఖిస్తున్నానని నా స్వభావం ఇలా ఉందేమో. మనందరిలో ఒక స్వభావం ఉంది, దుఃఖించడం అనేటువంటి ఒక స్వభావం, అవసరం ఉన్నా అవసరం లేకున్నా. ఇక్కడ చెప్పాలనుకుంటే ఏమిటంటే కనుక ఈయన పరిత్యాగం చేసిన తర్వాత ఇంకా ఏమనుకోలేదు, ఇంకా పరిత్యాగం చేసిన తర్వాత ఇదే భావన. అందుకే అంటారు ఇప్పుడు రాధా గోవింద మహారాజు వారు, ఇప్పటికైనా ఎవరికైనా కూడా 7 రోజులు మరణిస్తాడు కనుక వాడి దగ్గర ధనం ఉంటే, వాడే రాజయ్య ఉంటే, ఈ భూమండలంలో ఎన్ని సుఖాలను అన్ని సుఖాలు అనుభవించేవాడు 7 రోజుల లోపల. రాజయ్య ఉంటే మనకు అవకాశం లేదు కూడా అనుభవించాం. అందుకే రాధా గోవింద మరి అంటారు, అయ్యా ఒకరి యొక్క నిష్ట ఎంతవరకు అంటే అవకాశం రాంతవరకు వాడి నిష్ట అలానే ఉంటుంది అంటాడు. ఎప్పుడు నిష్ట నిలబడుతుంది, అవకాశం వచ్చినా కూడా నిర్భయంగా నిలబడ్డవాడు అతను గొప్పవాడు అయినటువంటి వాడు. అవునా? ఏమిటి, నేను తప్పు చేసే అవకాశం రాంతవరకు నేను మంచివాడిని, తప్పు చేసే అవకాశం ఉన్నా కూడా నిలబడేవాడిని, అప్పుడు నా గొప్పతనం అంటారు. అవునండి, ఇది యథార్థమేనా? అదే విధంగా చెప్తున్నారు ఇక్కడ. మొట్టమొదటి అతను ఏం భావన చేస్తాడంటే, పరిత్యాగం చేసిన తర్వాత మరొక బుల్లెట్ పాయింట్, కృష్ణాంగి సేవనం. కృష్ణ యొక్క అంగి అంటే అంగ్రి అంటే పాదములు అర్థం. కృష్ణాంగ్రి సేవనం. ఇక్కడ నేను కృష్ణుని యొక్క పాదాలు నేను సేవించాలి అనుకున్నాడంట. పరిత్యాగం చేసిన తర్వాత అనుకోవాల్సింది ఇది. ఎవరిని గెలవాలంటే, సుఖమునింద్రుని గెలవాలంటే, అంటే ఒక గురువుని కలవాలంటే, గురువు ముఖతః ఒక భాగవతాన్ని మహాద్భుతంగా అంతిమ సమయంలో వినాలంటే ఈయన చేసిన సాధన మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. మనకు పాఠమేనా ఇది? ఖచ్చితంగా మనకు పాఠం. కృష్ణాంగ్రి సేవనం, భగవంతునికి పాదాలు పట్టుకోవాలన్నాడు. వెంటనే సేవించాలి. ఎక్కడ సేవించాలండి ప్రభు, ఎక్కడ వెళ్ళాలి ఇప్పుడు నేను? ఆయన ఒక ప్రదేశానికి వెళ్ళారు, అది కృష్ణాంగిరేణు స్థలం అన్నారు. అంటే ఎక్కడికి వెళ్ళాడు ఈయన అంటే గంగా నది తీరంలోకి వెళ్ళిపోయాడంట. మనందరం కూడా పరిత్యాగం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నారు? కృష్ణుని సేవించాలని ఒక భావన రావాలన్నారు. వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలన్నారు? ఇక్కడైనా ఉండవలసింది పుణ్యక్షేత్రం వెళ్ళాలన్నారు. పుణ్యక్షేత్రం, భగవంతుని లీలాడించేటువంటి పుణ్యక్షేత్రం. ఒక గంగా నది తీరము, యమునా నది తీరము, బృందావనము, ఇలాంటి విశేషమైనటువంటి మథురను, పురిక్షేత్రము, అలా భగవంతుడు నడియాడినటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళాలన్నారు. ఈయన వెళ్ళాడు. అక్కడ ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే కనుక కృష్ణాంగిరేణు స్థలం అన్నారు. అంటే కృష్ణుని యొక్క పాదాల నుంచి పుట్టినటువంటి ఒక నది అంట. ఏమిటా నది? గంగా నది. ఇక్కడ నేను చెప్పిన భావన చేస్తారు. అయ్యా ఈ గంగ ఎలా ఉందయ్యా ఆ ప్రదేశం ఉందంటే ఇంకా 2 సుగంధములు అనేటువంటి తీసుకొస్తుందంట. ఏమిటా 2 సుగంధములు? ఎక్కడి నుంచి పుట్టింది ఈ గంగాదేవి? భగవంతుని యొక్క చరణాల నుంచి పుట్టింది. పుట్టడం ద్వారా ఆ యొక్క గంగా నదికి ఒక సువాసన ఉందంట. ఏమిటి? ఆ 2 సువాసనలు ప్రయాణం తీసుకుంటూ వస్తుందంట. ఏమిటి ఆ 2 సువాసనలు? ఒకటి కమలం యొక్క సువాసన, 2 తులసీదేవి యొక్క సువాసన. ఈ 2 సువాసనలు తీసుకొని గంగా నది ప్రవహిస్తుంటే ఈయన వెంటనే వెళ్ళేసి గంగా నదికి నమస్కారం చేసుకున్నాడంట. ఇది చేయవలసింది. మొట్టమొదటి మనం చేయవలసినది. ఆ తర్వాత కానుందు ఏదో ఒక రోజున అన్ని పరిత్యాగం చేసి బృందావనానికో పూరికో వెళ్ళవలసింది, తప్పదు ఇంకంతే. అలాంటి యోగ్యత వస్తే అదే అనుగ్రహం అనుకోవాలి. రాకుండా హాస్పిటల్లో పోతే మన దురదృష్టం అనుకోవాలి. ఇంకా మంచి ఏముందండి. యథార్థంగా భావిస్తే ఈయన గంగా నది తీరంలోకి వెళ్ళాడు. వెళ్ళి నమస్కారం చేసుకున్నాడు. ఇక్కడ ఆచార్య వారు చేసినటువంటి దర్శనము నేను అంటానే, ఒక్కొక్కసారి అలా మనకు మనం మర్చిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోవాలని అలాంటి ఒక దర్శనం చేశారంట. ఇక్కడ ఆశ్చర్యపోయాను నేను కూడా. అయ్యా ఒక భక్తురాలు గంగాదేవి, ఒక భక్తుడు, వీరు చూడండి వీరి యొక్క అనుబంధం ఎలా ఉందో. ఒక భక్తురాలేమో భగవంతుని యొక్క చరణాల నుంచి బయటికి వచ్చి ప్రవహిస్తుంది వదిలిపెట్టి, అవునా? ఒకరేమో గంగ యొక్క పాదాలు వదిలిపెట్టి ప్రయాణిస్తుంది భూలోకంలోకి. మరొక భక్తుడేమో ఈ భూలోకంలో భక్తుడు ఆ గంగని ఆశ్రయించి భగవంతుని పాదాలు చేరుకోవాలనుకుంటాడు. ఏమిటయ్యా ఈ చిత్రము అన్నాడంట. ఏమిటి ఈ చిత్రము? ఏమిటా చిత్రం అండి? ఆ తల్లి ఎలా వస్తుంది? భగవంతునికి పాదాలని వదిలిపెట్టి వస్తుందంట, ప్రయాణిస్తుందంట. ఈయనేం చేస్తున్నాడు? ప్రయాణిస్తున్నటువంటి గంగకు నమస్కారం చేసుకొని ఈ గంగకు నమస్కారం చేయడం వల్ల నేను ఆ పాదాలు చేరుకుంటాను ఈయన అనుకుంటున్నానంట. గంగ ఎందుకు దిగిందండి అంటే, ఆనాడు గంగ ఈ భూలోకంకి వచ్చే క్రమం లోపల భగీరథుతో అంటున్నాడు, అయ్యా నేను నిజంగా భూలోకానికి రాను, ఎందుకంటే భగవంతునికి చరణాల దగ్గర ఉన్నటువంటి వాడిని ఏదో ఉద్ధరించడం కోసం నువ్వు రమ్మంటున్నావు,
మీ వంశంలో ఉన్న వారందరితో పాటు రాబోయేటువంటి యుగములందరూ కూడా పవిత్రం చేయడం కోసం రమ్మంటున్నావు, వస్తాను. శివుడు ధారణ చేస్తానన్నాడు, తర్వాత కాలంలో నేను వస్తానన్నాను. కానీ మరి నా పరిస్థితి ఏమిటి? చూడండి, గంగాదేవి అంటున్నారు, నా పరిస్థితి ఏమిటి? అందరి పాపాలు నేను తీసుకుంటాను. సరే, మరి అందరి పాపాలు నేను తీసుకుంటే ఆ పాపాలను నేనెవరికి ఇవ్వాలి? నేనే ముట్ట కట్టుకోవాలి. ఈ పాపాలు అంతశక్తి నా దగ్గర ఎక్కడ ఉందయ్యా అని నేను రానయ్యా అంటే కనుక ఒక అద్భుతమైన విషయం చెప్తాడనమాట భగీరథుడు. ఆచార్యులు ఇచ్చినటువంటి దర్శనం. అయ్యా తల్లి గంగాదేవి, నిజమే, యథార్థంగా అందరి పాపాలు నీ దగ్గరికి తీసుకొచ్చి వదిలివేస్తారు, నీకే ఇస్తారు. కానీ 1,00,00,000 మంది పాపాత్ములు వచ్చేసి నీలో స్నానం ఆచరించి ఆ పాపములను నీకిస్తే, అందులోంచి ఒక్క భక్తులు వచ్చి నీ స్నానం ఆచరిస్తే నీ దాంట్లో ఆ పాపాలన్నీ తొలగిపోతాయి తల్లి అని చెప్పండి. అంటే గంగ కూడా అందరూ వచ్చి పాపాలు వదులుకోవడానికి వస్తుంటే తను ఆ పాపాలు స్వీకరిస్తూ ఆ 1,00,00,000 మందిలో ఎవరయ్యా భక్తుడు నా పాపాలు తీసుకునేటువంటి వాడు అని ప్రవహిస్తూ పరుగులెత్తుతూ వస్తుందంట ఆ గంగాదేవి. ఓహో, హరిబోల్ చెప్పండి. ఈ దర్శనం విన్న తర్వాత అనుకున్నాను, అబ్బా, ఈ సనాతన వైదిక ధర్మంలో మన ఆచార్యులు చేసినటువంటి దర్శనం మహాద్భుతమైనటువంటి దర్శనం. రాధా గోవింద్ వారి యొక్క ప్రవచనంలో ఈ సందర్భంలో మరొక సందర్భంలో చెప్తారనమాట ఈ దర్శనాన్ని. గంగ యొక్క అవతరణ అనేటువంటి ఒక సందర్భంలో ఓహో ఎంత అద్భుతం అనిపించింది. ఈ 1,00,00,000 మందిలో అయ్యా అందరి పాపాలు నాకివ్వడం కోసం వస్తున్నారు, కానీ నా పాపాలు తీసుకుంటే ఆ భక్తుడు ఎవరయ్యా అంటూ అలా చూస్తూ చూస్తూ వస్తూ ప్రయాణిస్తూ పరుగెత్తుకుంటూ వస్తుందంట. అలా వస్తున్నటువంటి ఆ గంగాదేవికి తెలిసిందేమో తెలియదు ఈ సందర్భంలో, అయ్యా పరీక్షిత మహారాజు నా కోసం వస్తున్నాడేమో, నా పాపాలు తీసేయడం కోసం వస్తున్నాడేమో, చక్కగా నేను సుగంధభరితమైనటువంటి ఆ కమలం యొక్క ఏమిటి సువాసన చేత, తులసి యొక్క సువాసన చేత నేను ప్రయాణిస్తానని చెప్పేసి వస్తూ ఒక్కసారిగా దర్శనం చేస్తారు. గంగ ఈయనకు నమస్కారం చేస్తే గంగాదేవి ఒక క్షణం ఆగిపోయి ఆ గంగాదేవి కూడా ఈ భక్తుడికి నమస్కారం చేస్తుందట అని చెప్తారనమాట. ఇది ఒక భక్తురాలికి భక్తుడికి ఉన్నటువంటి సంబంధం, ఒక భక్తులకి భక్తులకి మధ్య ఉన్నటువంటి అపురూపమైనటువంటి సందర్భం. ఈయన వచ్చి ఇప్పుడు ఏం చేస్తారండి? గంగా అంటే ఏం చేయవలసింది? మనం అన్ని పరిత్యాగం చేసిన తర్వాత కృష్ణాంగిరి సేవనం, తర్వాత ఏమిటి? కృష్ణాంగి ఏమిటి? ధూళి అంటే కనుక కృష్ణాంగి ధూళి అని అన్నారు ఇక్కడ శ్లోకం లోపల. అంటే కనుక కృష్ణుడి యొక్క పాదాలు తాకి ప్రవహిస్తున్నటువంటి గంగా నది తీరంలోకి, అదే ఒక యముననో గంగా నదియో ఆ యొక్క పుణ్యక్షేత్రం వెళ్ళాలని ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి? ఈయన ఒక అద్భుతమైనటువంటి ఒక ఏమిటి నిర్ణయం తీసుకున్నాడు, ప్రతిజ్ఞ చేశాడు. ఏమిటి ఆ ప్రతిజ్ఞ అంటే కనుక నేను ఏ దాహము అనేటువంటిది నన్ను ఇలా చేయటం వల్ల ఈ పాపం చేశానో, ఇక నేను 7 రోజులు మరణిస్తాను కదా, సంతోషం. ఈ మానవ మాత్రులు ఎవరికి కూడా ఎప్పుడు నేను మరణిస్తాననేటువంటి విషయం ఎవరికి తెలియదు. నాకు 7 రోజుల్లో మరణం సంభవిస్తున్నటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని భగవంతు అనుగ్రహం చేత నాకు కలిగింది కాబట్టి ఈ అనుగ్రహాన్ని నేను స్వీకరించి ఈ 7 రోజుల పాటు నేను పచ్చి గంగ కూడా ముట్టను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేశారనమాట. ఉపవాసం ఉంటానని చెప్పి అన్నాడు. ఇది చేయవలసింది. అంటే ఏమిటి? దేహానికి ఇంకా కూడా మనం బృందావనంకి వెళ్ళి అక్కడ కూడా మనకు పిజ్జాలు కావాలనో, అక్కడ కూడా మనకు బిర్యానీలు కావాలనో, అక్కడ కూడా ప్రభుజీ మా ఊరి దగ్గర హైదరాబాద్లో చాలా బాగుంటుంది ప్రసాదం అంటే స్టార్టింగ్లో ఉండాలండి, దాన్ని తప్పుగా భావించేయటం లేదు. కానీ నిజంగా ఎవరైనా సరే భగవంతుని చేరాలనుకున్నటువంటి వాడు బాహ్యమైనటువంటి శరీరమైనటువంటి అవసరాలను తగ్గించుకోవాలి. అవునండి, ఇది యథార్థమేనా? ఇది అందరూ కూడా మన జీవితంలో ఏదో ఒక రోజు రావాలని కోరుకుందాం అండి, తప్పి ఉంది. అవునా? రాకుండా ఉంటుందా ఏమైనా? అందరం ట్రైన్లో కూర్చున్నాం, ఒక ట్రైన్ ముందు పోతుంది, ఒక ట్రైన్ వెనక పోతుంది, అందరము ట్రైన్లోనే కూర్చున్నాం. ఇక్కడ వెనక కూర్చున్నటువంటి వారు ఎవరు లేరు. నరసింహస్వామి యొక్క కథావృత్తాంతం లోపల కథ జరుగుతుంది. ఏమిటంటే కనుక అయ్యా ఒక చెట్టు మీద 2 పక్షులు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నాయి. భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే కనుక ఒకడు వచ్చేసి ఏం చేశాడు? ఒక బాణం వేశాడు. ఆ యొక్క భార్య అనేటువంటి పక్షి కింద పడిపోయింది. బుట్టలో పెట్టాడు, విరిచేసి బుట్టలో పెట్టి తీసుకుపోతున్నాడు. ఎవడు? అంతకుడైనటువంటి వాడు, ఆ వేటగాడు. కరెక్ట్. ఇంకొక భర్త అబ్బా ఎంత రోధిస్తున్నాడు. వెంటనే ఆ బుట్ట దగ్గరికి వెళ్ళిపోయి భార్య బుట్ట లోపల ఉన్నది, అయ్యా నువ్వు లేకపోతే నేను ఏమని చెప్పాలి? నా పిల్లలందరికీ కూడా నా తల్లి ఎక్కడ అంటే కనుక ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి, ఎంత రోధిస్తారో, నా పిల్లలు ఎవరు చూసుకోవాలి, నన్ను ఎవరు చూసుకోవాలి, నా భోజనం ఏర్పాటు చేసేవాడు నువ్వే లేకపోతే నా పరిస్థితి ఏమిటి అని బాగా బాధపడుతున్నాడంట. ఎవరో భర్త బాధపడుతుంటే లోపల ఉన్నది ఇంకా బతికే ఉంది పాపం. కానీ ఈ బాధపడుతూ ఏడుస్తుంటే మరొకసారి ఈ మగపక్షిని చూశాడట. వెంటనే మగపక్షిని ఏంటి బాణం చేసి అక్కడ చంపేశాడట. నా కోసం ఏడుస్తున్నాడు, భర్త తన ముందే చనిపోయాడు, భార్య ఇంకా బతికి ఉంది. చూడండి, ఈ ఉదాహరణ ఎన్నోసార్లు కనిపించింది. కరోనా సమయం లోపల అయ్యో మా ఇంట్లో మా యొక్క బంధువులైనటువంటి వారి అయ్యో ఇది కరోనా వచ్చిందని చెప్పేసి అని ఆ తండ్రి గారిని తీసుకొని చాలా కష్టంగా తీసుకుపోయి ఎలాగైనా రక్షించాలని చెప్పేసి హాస్పిటల్ జాయిన్ చేసి హాస్పిటల్లో తండ్రి గారిని చేర్పించి ఎంతో ధైర్యంగా అన్ని చేస్తూ తనకు కూడా కరోనా వచ్చేసి ఆ హాస్పిటల్ని కొడుకు మరణించాడు, తండ్రి సజీవంగా బయటకు వచ్చాడు. ఇదే కదా దుఃఖం అంటే.
ఏమండి ఇటు అందరూ ట్రైన్లో వచ్చినటువంటి వారేమే, ఆసన్న మృత్యు అంటాం, అందరము ఆసన్న మృత్యువులు ఉన్నటువంటి వారమే. ఒక ట్రైన్ ముందు పోతుంది, ఒక ట్రైన్ వెనకపోతుంది, ఏముంటుందండి ఇంట్లో? అందుకే అంటారు హిరణ్యకశిపుడు అనేటువంటి వాడు అన్న యొక్క హిరణ్యాక్షుడి యొక్క తల్లి భార్యలందరూ కూడా దుఃఖపడుతుంటారు. హిరణ్యకశిపుడే ఉపదేశం చేస్తారు, ఏమమ్మా ఎవరు ఏడవాలి, ఎవరైనా మరణిస్తే కనుక ఎవరు సజీవంగా ఈ భూలోకంలో ఉంటారో వారు ఏడవాలి. మీరు ఎవరైనా ఉంటారో చెప్పండి, మీలో సజీవంగా ఎప్పటికి కూడా శాశ్వతంగా ఈ భూలోకంలో ఉంటారనేటువంటి నమ్మకం వరకు మీరు ఏడవండి. వాళ్ళు పోతారు, మీరు కూడా పోతారు, పోయేది మీరు కూడా కాబట్టి మీరు ఎందుకమ్మా దుఃఖిస్తారని చెప్పి ఆయన చెప్తారు అనమాట. నిజంగా అదే కదండి, ట్రైన్లో అందరం కూర్చున్నాం, ఒకటే విశేషం అంతే. అందరూ ఒక ట్రైన్ ముందు పోతుంది, ఒక ట్రైన్ వెనకపోతుంది. ఇందులో ఏముందండి? ఎలా మనం ఆ ప్రయాణం చేశాము, చిట్ట చివరికి ఆ ట్రైను ఎక్కడ దిగాము అనేటువంటిది ప్రధానం. అవునండి, ఎక్కడ దిగాము, మన ప్రయాణం ఎలా సాగింది, ఇదే కదా ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ ఏం చేశాడు ఇక్కడ పరీక్షిత్ మహారాజు అంటే కనుక కృష్ణాంగ్రి సేవనము, ఆ కృష్ణుని యొక్క భక్తులైనటువంటి గంగానది తీరం ఇక్కడ చేరుకున్నాడు. చేరుకొని తర్వాత ఏం చేస్తాడండి, ఇక నేను ఏమి కూడా స్వీకరించంటే ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ప్రారంభించాడు. ఇక దేహంపై ఏమాత్రం కూడా మమకారం లేదు. వెంటనే తను ఎప్పుడైతే కనుక ఇక నేను ఏది కూడా స్వీకరించను అని చెప్పేసి ఎప్పుడైతే కనుక తను ప్రతిజ్ఞ చేశాడో వెంటనే ఈ విషయం అంతా తెలిసిపోయిందంట. పూర్వం ఇప్పటిలాగా ఈ మోడర్న్ టెక్నాలజీలోనే బీబీసీలు ఉంటే ఆ కాలం నందు అష్టసిద్ధులు ఉన్నటువంటి కాలం అది. ఈ విషయం తెలియకుండా ఉంటుందా? వెంటనే అందరూ తెలిసిపోయిందంటే అతిరథ మహారథులందరికీ కూడా అందరికి తెలిసిపోయి వ్యాసుడు, నారదుడు, సమస్తమైనటువంటి దేవర్షులు, మునులందరూ కూడా, దేవర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు అందరికీ తెలిసిపోయింది ఈ విషయం. వెంటనే వారి యొక్క శిష్యుల సహితముగా మళ్ళీ వచ్చారు ఇక్కడికి. వెంటనే ప్రయాణం చేస్తున్నాడు. రండి ఏమిటి అయ్యా, ఒక మహానుభావుడు అయినటువంటి ఒక భక్తుడున్నాడు, 7 రోజుల్లో మరణం సంభవించబోతున్న తనకి తల్లి గర్భంలోనే భగవంతుని దర్శించినటువంటి వాడు చిట్ట చివరిగా ఖచ్చితంగా వైకుంఠాన్ని చేరుకుంటాడు. రండి ఏం చేద్దాం, అతని యొక్క వైకుంఠ ప్రయాణాన్ని మనందరం దర్శిద్దాం, రండి మనం కూడా వెళ్దాం వారితో పాటు. ఏమిటి ప్రభుజీ మనం వెళ్ళాలా? అయ్యా ఇక్కడ రాధా గోవింద మాధవ్ వారు ఒక హాస్యంగా ఒక మాట చెప్తారు, అయ్యా భౌతికంగా మన ఇంట్లో ఎవరైనా సరే ఒకడాన్ని నేను అమెరికా పోతున్నానని అంటే కనుక వారి నాన్నలు, కడుకులు, తండ్రులు 50 మంది తయారవుతారు సాగనంపడం కోసం, ఏడికి నరకం పోవడం కోసం అన్నాడు ఈయన. అంటే అదే అన్నారు రాధా గోవింద మాధవ్ హాస్యంగా చెప్తారు. అంటే కనుక ఒకడు మన దేశాన్ని వదిలి మొట్టమొదటిసారిగా అమెరికా పోతుంటే ఏం చేస్తాను, సాగనంపడం కోసం. ఏంటి ఇక్కడ పోతాం ఆ ఎయిర్పోర్ట్ దాకా పోతామా లేదా? అన్ని కట్టించి అయ్యో బాగుండో అని చెప్పేసి ఇలా సాగనంపుతాము. మామూలుగా నరకం పోవడానికే భౌతిక శక్తులు అలా సాగనంపితే ఒక మహానుభావుడైనటువంటి వాడు వైకుంఠ ప్రయాణం కోసం వెళుతున్నాడు, అతను సాగనంపేటువంటి బాధ్యత మనందరికీ ఉంది, రండి అని చెప్పేసి అందరూ తీసుకుని వస్తున్నాడు. అది కూడా చెప్పండి, మనందరిలో వారి ఏం పట్టుకొని మనం కూడా పోదాం అక్కడికి. ఏదో ఒక రోజు మనకు ఆ ప్రాప్తి కలుగుతుంది. ఈ జన్మలు కాకపోతే 100 జన్మలకు, 1000 జన్మలకు, 1,000,000 జన్మలకు మనకు తెలియదు. ఆయన అనుగ్రహం ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒకరిని ఏమి చేయక తీసుకుని పోతాడు, ఎన్ని చేసినా అక్కడ ఏమిటో ఆయన తెలియదు, మనకి అది తెలియదు మనకి అందరికీ కూడా. మీరు అన్నారట అయ్యా ప్రయాణం అనేటువంటిది ప్రారంభం అయిపోయింది రండి అని అందరూ అతిరథ మహారాజులందరూ వచ్చారు. పేర్లు చాలా పెద్దగా ఉన్నాయి ఇందులో, మన భాగవత శ్లోకంలో వింటే కనుక అందరూ ఋషులందరూ వచ్చారు, చెప్పేవారు చెప్పనివారు అందరూ మొత్తం వచ్చేసారట. ఒక్కసారి తను ఎప్పుడైతే కనుక అక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఏమిటి ఉపవాసంగా ఉన్నాడో, ఉత్తరక్షణం అందరూ వచ్చేసారట. అందరూ ఏమిటి అష్టసిద్ధులు ఉన్నటువంటి వారు కదా, వారికి రోజు సమయం పట్టదు. ఉత్తరక్షణం అందరూ వచ్చేసారు ఎవరితో, శిష్యులతో సహాయంగా. ఇక్కడ ఆచార్యులు వారు అంటారు అయ్యా ఇది చాలా ప్రధానం, ఎవరైనా గురువులు అంటే కనుక వారి శిష్యుని నా శిష్యులే వీరు బయట వారితో కలవనియొద్దని చెప్పి అనుకోవద్దంట. శిష్యులు వెంటనే పట్టుకొని వచ్చేసేయాలన్నమాట. అంటే వెంటనే అలా శిష్యులతో కలుసుకొని అందరూ వచ్చేసారట. అందరూ ఎవరండి, అందరు ఋషులందరూ వచ్చేసారు వారి శిష్యులతో సహా. ఒక్కసారి వారందరిని చూడగానే అయ్యా ఆయన చేతులు మొక్కాడు. అందరికీ ఒకసారి నమస్కారం చేసుకున్నాడు. చూడండి, ప్రతి ఒక్కడి యొక్క భక్తుడి జీవితంలో ఇది కావాలి. జీవితం యొక్క అంతిమ సమయంలో భక్తులు అనేటువంటి వారు దర్శనం కావాలి. అందరికి నమస్కారం చేస్తున్నా, అయ్యా నేను కృతార్థుణ్ణి, నా జన్మ ధన్యమైపోయింది. యథార్థముగా నా కర్మ ఎలా ఉందో నాకు తెలియదు, నిజంగా ఆ భగవంతుడు నాకు ఎలా అనుగ్రహిస్తాడో నాకు తెలియదు. కానీ ఈ అనుగ్రహం అనేటువంటిది భగవంతుడు నిజంగా నాకు అధోలోకాలు నేను చేసిన పాపానికి అధోలోకాలకు పంపించినా, లేదు ఊర్ధ్వలోకాలు ఎందుకు పంపించినా, చివరికి వైకుంఠ ప్రాప్తి కలిగించిన, ఈ మూడింటికంటే ఎక్కువగా నాకు నిజంగా యథార్థంగా మీ అందరి యొక్క దర్శనం అనేటువంటిది, మీ దర్శనం పొందడం అనేటువంటిది నేను కృతార్థనైపోయాను. యథార్థంగా చూస్తుంటే ఇంకా మీ బ్రాహ్మణుల పట్ల నేను దోషం చేసినటువంటి వాడిని, పాపం చేసినటువంటి వాడిని, అగౌరవపరిచినటువంటి వాడిని, మీ బ్రాహ్మణులు దూషించినటువంటి వాడిని, అయినప్పటికీ కూడా నేను చేసినటువంటి ఈ పాపాన్ని కూడా మన్నించి నన్ను ఆస్వాదించడం కోసం వచ్చినటువంటి మీ అందరి అతిరథ మహారథులందరికీ కూడా నమస్కారము అని చెప్పి నమస్కారం చేశాడు. ఎక్కడికి వచ్చారండి వారు అంటే, వీరు గంగానది తీరంలోకి వెళ్ళారు కాబట్టి వారు వచ్చారన్నారు.
అవునా? భక్తులు ఎక్కడ వస్తారంటే ఎక్కడ కనిపిస్తారు చిట్ట సమయంలో? అవునా? అంటే మనం ఇక్కడ పూరికి వెళ్ళామనుకోండి, భక్తులు ఉండరు అక్కడ. బృందావనం వెళ్తే భక్తులు ఉండరా? ఇక్కడ పుణ్యక్షేత్రము, ఇక్కడ ఇస్కాన్ ప్రభుపాద వారు అంటారు, ఎక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉందో అక్కడ వస్తారని చెప్పన్నారు. అంటే అక్కడ సెంటర్ ఉందో అక్కడ ఏమిటండి, ఇక్కడ ఏమైనా ఆపదలుగుతే రామా మనందరం కూడా. నా జీవితంలో మర్చిపోలేని మా నాన్నగారు దేహత్యాగం చేసిన మీ అందరూ వచ్చినటువంటి ఆ యొక్క సేవ అనేటువంటిది నా జీవితంలో అంతకు ఇంక నేను రుణాన్ని ఇచ్చుకోలేను మీ అందరికి కూడా. మీకు రుణం ఇవ్వలేను నేను ఏమి కూడా. ఎంత గొప్ప విశేషమో. గర్వంగా మా నాన్నగారు కనుకున్నాను, అయ్యా ఏమిచ్చావు కుమారుడు అంటే, అయ్యా నలుగురు భక్తులైనటువంటి వారు చక్కగా వచ్చి నీకోసం హరినామం చేశారు, ఇంతకంటే నేను ఇవ్వగలిసిందంటే ఏమిటి? ఇంకా ఏ తర్పణాలు చేయాలి, ఏమి పూజలు చేయాలి? గొప్ప విషయం. భక్తులందరూ కూడా నమస్కారం చేసినటువంటి పరీక్షిత్ మహారాజు. అందుకే మన జీవితంలో ఎప్పుడైనా కష్టకాలం ఉన్నప్పుడు ఎవరినయ్యా పొందవలసిందంటే కనుక, అయ్యా నలుగురు బంధువులను కాదు, నలుగురు భక్తులను పొందాలి, హరినామం చెప్పేటువంటి వారిని పొందాలి, నీ స్వచ్ఛంగా నీకు ప్రయాణానికి ఉపయోగపడేటువంటి వారిని జీవితంలో పొందాలి అన్నాడు. కోట్లు ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ ఏమిటి ఇలాంటి భక్తులను నువ్వు పొందవలసి ఉంది అని చెప్పేసి అందరికి నమస్కారం చేసుకున్నాడు. నమస్కారం చేసుకుంటే మనందరం నమస్కారం చేసుకున్నాం. వారికి కూడా నమస్కారం చేసుకుంటే వారు ఒక 4 శ్లోకాల్లో పరీక్షిత్ మహారాజుని కీర్తిస్తారు. ఏమయ్యా, నీవు సాధారణమైనటువంటి వాడివి కాదు, తల్లి గర్భంలోనే భగవంతుని దర్శించినటువంటి వాడివి, నిత్యం కూడా కృష్ణ ఆరాధనని పట్టుకున్నటువంటి వాడివి. చిట్ట చివరి సమయం నందు భగవంతుని అనుగ్రహం చేత ఇక్కడ ఏర్పాటు చేయబడింది. నీవు ఈ సమయం నుంచి 7 రోజులు అన్నారే, ఈ 7 రోజులతో నిఖచ్చితంగా చెప్తున్నాం మేము, నీవు వైకుంఠానికి వెళ్తామని చెప్పేసి ఏమిటి ఆశీర్వచనం చేస్తున్నాం. ఏమని? నీవు ఖచ్చితంగా వైకుంఠం అనేటువంటి వైకుంఠ విమానం ఇక్కడ దర్శించబోతుంది. నీవు వైకుంఠమందు విమానం ఎక్కేంత వరకు మేము ఇక్కడే ఉంటాం, మేము వెళ్ళాం ఇక్కడ. భక్తులు కూడా అదే చేస్తుంటారు. అవునండి, ఏదో ఒక రోజున దుఃఖమైనటువంటి అవస్థ వచ్చినప్పుడు ఏమిటి, ఈ శరీరం వదిలే సమయంలో ఒక్క భక్తుడు తిలకం పెట్టుకొని, కంటిమాల వేసుకొని, ఏమిటి శిఖ పెట్టుకొని, భగవంతుని జపమాల పట్టుకొని ఒక్క మాల జపం చేస్తున్నాడా? ఇంకా ఏం కావాలండి? అలాంటి అనుగ్రహం ఎంతమందికి ఉంటుందో తెలియదు కదా. ఏమిటండి, యథార్థమా కదా? వాస్తవంగా మాట్లాడుకుందాం అందరం కూడా. ఈరోజు భయపెట్టడమైనటువంటిది క్లాస్ కాదు, యథార్థంగా ఆలోచిస్తానికి. ఇలాంటి ఒక భక్తులైనటువంటి వాళ్ళు అన్నారు, అయ్యా మీ అందరం కూడా నీవు చరితార్థుడైనటువంటి వాడివి, మీ వంశంలో నువ్వు కృష్ణుని యొక్క కీర్తిని ఏమిటి కృష్ణుణ్ణే ఆశ్రయించినటువంటి వారు, మీకు వంశంలో ప్రతి ఒక్కరు కూడా, మీ తాతలు, మీ యొక్క వారి తండ్రులందరూ కూడా. కాబట్టి మేము నీవు వైకుంఠాన్ని చేరేంత వరకు ఇక్కడే ఉంటాం అంటూ వారు కీర్తించాలి వీరిని. అలాగా నేను సంతోషించాడు, అందరికీ నమస్కారం చేసుకున్నాడు. చేసుకొని ఇప్పుడు నేను 7 రోజులైనా సమయం ఉంది కదా, నేను చేయవలసింది ఏమిటో దయచేసి తెలియజేయండి అని అడిగాడంట. అవునా, ఏం చేయవలసింది అడిగాలని అవుతారని. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయం చూసిన వారు, ఒక్కొక్కరు ఏదో చెప్పుకుంటున్నారు వారే. యజ్ఞం చేయిద్దామా, మరి హోమం చేయిద్దామా, వృతాలు చేయిద్దామా, నోములు చేయిద్దామా, ఏం చేయిద్దామని అనుకుంటుంటే ఈయన, అయ్యా లేదు, నాకు విష్ణుగానం అనేటువంటి, అంటే విష్ణు హరికథని చెప్పండి చాలంతే, హరి గురించి చెప్పండి, హరిని కీర్తించండి చాలు నాకు. ఇంకా ఇక నేను ఏమీ స్వీకరించేటువంటిది లేదు నాకు. నేను కేవలం విష్ణు కథలు మాత్రమే వినండి, హరికథలు మాత్రమే చెప్పండి, హరికథలే చేయండి, ఆ హరికథల వెంట నేను ప్రయాణం చేస్తాను, నా గతి ఎక్కడైనా పర్వాలేదు, కానీ త్యాగం చేసేటప్పుడు మాత్రం నేను హరికథలే వింటానని చెప్పేసి అన్నాడంట. అని వెంటనే ఏం చేశాడు, ఒక చక్కటి ఆసనం ఏర్పాటు చేసుకున్నాడు. ఏమిటి, కుశము చేత కుశం అనేటువంటి ఒక ఆసనం ఏర్పాటు చేసుకొని ఏమిటి ఉత్తర దిక్కున కూర్చొని అలా కూర్చున్నాడు. కూర్చొని ఏమనుకున్నాడు, ఇక్కడ ఏమిటి ఈ శరీరం వదిలిపెట్టేంత వరకు ఏది స్వీకరించకుండా ఈ 7 రోజుల పాటు ఇలానే కూర్చుంటని చెప్పి కూర్చున్నాడంట. ఇలా ఒక్కసారి ఆసనం వేసుకొని కూర్చోగానే ఇప్పటిదాకా ఈ ముల్లోకం నుండి దేవతలు రాజస్సులు వచ్చారు, స్వర్గలోకం నుండి దేవతలు చూశారంట. ఓహో, ఆనాడు కృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాడు. ఏమిటి ఆ శ్లోకం? దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవ్వనం జరా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముహ్యతే. దేహం పడిపోతున్నా సరే ధైర్యంగా ఎవరు మృత్యుని ఎలా అంటే కనుక ఇంటికి ఒక అతిథి వస్తే ఎలా ఆహ్వానిస్తారో అలా ఆహ్వానించడం కోసం ఒక మహానుభావుడు కూర్చున్నాడయ్యా. మనందరం కూడా వెళ్ళేసి అతనికి ఏమిటి పుష్పాలు కురిపించాలని దేవతలందరూ కలిసి వచ్చేసారట. భాగవతంలో యథార్థంగా శ్లోకం చెప్పబడుతుంది. ఇది అండి మృత్యు అంటే కనుక, ఇది అండి ప్రయాణం అంటే కనుక, ఇది అండి మన హీరో అంటే ఎలా ఉన్నారో చూడండి. వచ్చేసి ఏమిటి దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించారటయ్యా. చరితార్థుడవి నీవు అనుకున్నావా ఇంతకుముందు ఏమిటి కురువంశంలో నువ్వు ఏమిటి ఏదైనా కలంకం తీసుకోవాలి? లేదు. ఈ కురువంశానికే నువ్వు మాణిక్యం లాంటి వాడి, మూలమైనటువంటి వాడి. మీ తాతలు కాదు, సమస్తమైనటువంటి మానవాళ్ళందరూ కూడా నిన్నే ఆధారంగా చేసుకుంటారు. ఎలా దేహం వదిలిపెట్టాలో ఉదాహరణ నిలిచినటువంటి వాడివి. చరితార్థం నీ జీవితం, చరితార్థం నీ జన్మ అంటూ వారు కూడా పుష్పవర్షాన్ని కురిపించేశారంట. చూడండి, దేవతల యొక్క దర్శనం పొందినటువంటి వాడు ఇలా కురిపించగానే ఆయన అందరికి నమస్కారం చేశాడు. చేసి ఇప్పుడు అనుకుంటున్నాడంటే ఏమిటి, ఇంకా నేను
అయ్యా నేను ముకుందుడిని ఆశ్రయించాలి, ఇక నేనేమిటి చేయవలసింది హరికథ చెప్పండి నాకు ఇంకా అని అలా కూర్చొని, అయ్యా భక్తులారా, అందరూ ఋషులారా అందరూ వచ్చారు, మీ అందరికీ నమస్కారం. ఒక్క ప్రశ్న నేను అడుగుతాను. భాగవతానికి ఈ ప్రశ్నే మూలం అన్నారు. ఒక్క ప్రశ్న మూలంగా 12 స్కందములు ఏర్పడ్డాయి, 18,000 శ్లోకాలు ఏర్పడ్డాయి. ఒకే ఒక ప్రశ్న 2 సార్లు అడుగుతాడు. ఈ ప్రశ్న ఎవరిని తీసుకొని రావాలండి? ఇప్పుడు శుకుల వారిని తీసుకొని రావాలి ఇక్కడికి. ఒక్క ప్రశ్న సరళంగా అనిపించవచ్చు, కానీ గంభీరమైన ప్రశ్న. అయ్యా బ్రాహ్మణోత్తములారా, వచ్చిన అతిరథ మహారాజులారా, దయచేసి మీ అందరు కూడా పాదాలకు నమస్కారము. నేను ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, దయచేసి తెలియజేయండి. మనిషి అనేటువంటి వాడు, జీవుడు అనేటువంటి వాడు, మానవుడు అనేటువంటి వాడు సర్వకాలమునందు సర్వావస్థలయందు ఏమి చేయవలసి ఉంది? తను ఒకటి లేదు మృత్యువాసన్నమైనప్పుడు మ్రియమాణ వ్యవస్థ అన్నాడు ఇక్కడ శ్లోకంలో. మ్రియమాణ అవస్థయందు ఎవరిని తను స్మరణ చేయవలసి ఉంది అని అడిగాడంట. ఎంత అద్భుతంగా అడిగాడండి ఈ ప్రశ్న. బాగుందా ఈ ప్రశ్న? అయ్యా మనిషి అనేటువంటి వాడు సర్వకాలమునందు సర్వావస్థలయందు ఎవరిని ఆశ్రయించాలి? లేదు మనిషి జీవితకాలం యొక్క చరమాంకంలో ఉన్నప్పుడు, మ్రియమాణ వ్యవస్థలో ఉన్నప్పుడు, ఏమిటి ఆసన మృత్యువు ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? ఈ సమాధానం చెప్పండి అయ్యా అన్నారంట. ఇక్కడ ఆచార్య వారు చెప్పారు, ఇది 2 ప్రశ్నలుగా ఉంది కానీ ఇది ఒకే ప్రశ్న అయ్యా అని చెప్పన్నారంట. ఎందుకు ఒకే ప్రశ్న? ఇందులో 2 జీవులు ఉండరు. ఒకడేమో సర్వకాలమునందు సర్వావస్థలయందు అన్నాడు, మరొకరినేమో ఆసన మృత్యు అన్నాడు. ఈ ఆసన మృత్యు లేకుండా ఎవరైనా ఉన్నారా? ఏమండి, అందరికీ ఆసన మృత్యు ఉందండి. ఎలా ఉంటుందన్నా, ఇంతకుముందు లోపల తన నీడనే, ఏమిటి నీడలాగా కాలం అనేటువంటి ఒక సర్పం అనేటువంటిది మన యొక్క ఉంటుంది. ఏం చేస్తుంది? సమయం వచ్చినప్పుడు కాటు వేస్తుందంట. ఇంతకుముందు నేను క్లాసులో చెప్పాను, ఒక ఆట ఆడుతుంది కాలం అనేటువంటిది. ఏ విధంగా కర్మ అనేటువంటి దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కాలం అనేటువంటిది ఏమి మన చేత జూదం ఆడుతుందంట. ఎలా ఆడుతుంది ఆ జూదం అన్నారు అంటే, ఒక డైస్ వేస్తుంది. డైస్ ఏమంటాం మన ప్రభుజీది? పాచికలు. ఈ పాచిక ఎలా వేస్తుందంటే కనుక కాలమునకు మొత్తం నేను ఓడగొట్టచ్చు. ఎక్స్పర్ట్ గ్యాంబ్లర్, నేను ఓడగొట్టవచ్చు, కానీ దానికి కిక్కు లేదు. నేను ఏం చేస్తుందంటే కనుక కొంచెం సుఖం ఇస్తుంది, మళ్ళా తీసుకుంటుంది. ఏమిటంటే మనం ఆడుతుంది కదా జూదంలో ఏం చేస్తాం? ఒకరోజు మొత్తం వచ్చేస్తుంది, అప్పా వచ్చిందని చెప్పేసి 2 రోజు ఇంకా ఉన్నది పెట్టేస్తాం, మొత్తం పోతుంది. ఈ ఆటనే ఆడుతుంది కాలం అనేటువంటిది. కర్మని ఒళ్ళో పెట్టుకున్నట్ట కాలం అనేటువంటిది. ఒక డైస్ ఇలా వేసాం, ఏమవుతుంది? రాత్రికి రాత్రి 1 కోటి రూపాయలు వస్తాయి. ఒక డైస్ ఇలా వేస్తుంది, 1 కోటి రూపాయలు అప్పు అవుతుంది, 1 కోటి పోతుంది. ఇలా కాలం అనేటువంటి ఏం చేస్తుంది ప్రభుజీ? మనకి యథార్థంగా కదా ప్రభుజీ? యథార్థంగా కాలం అనేటువంటిది మనల్ని అలా ఆట ఆడుతుందంట. ఇలా డైస్ వేస్తుంది. ఏం చేస్తుంది? ఒకటి రాజుని చేస్తుంది, మరొక రోజు ఏం చేస్తుంది? బికారిని చేస్తుంది, ఒకటి సిపాయిని చేస్తుంది, ఒకటి మంత్రిని చేస్తుంది, ఒకటి గొప్పవాణి చేస్తుంది, అధోగతి పాలు చేస్తుంది. ఒకడికి ఈ పాచకలేయటంలో ఒకడికి ఒక జన్మ మొత్తం ఉండొచ్చు, వాడు ధనవంతుడిగా, మరో జన్మను బికారి అయిపోవచ్చు. ఒక రోజు ఒక డైస్ ఒక లేటుగా వేస్తాడు, ఒకటి ముందు వేస్తాడు. ఎందుకంటే కర్మని పెట్టుకున్నాడు కదా ఇక్కడ, అంతే తప్ప అందరితో పాచికలు ఆడతాడు. కాలం అనేటువంటిది ఏమిటి? ఎవరయ్యా ఈ కాలం అంటే ఎవరి ఆదేశం జరుగుతుంది? అహం కాలోస్మి, నేనే కాలం అంటాడు కృష్ణుడు లాస్ట్. అహం కాలోస్మి కదా. ఇలాంటి పాచికలు వేస్తూనే ఉంటాడు. అలాగే అదేవిధంగా వేసి ఒక సమయం కర్మ జరుగుతుంది. ఏమయ్యా కర్మ ఓకేనా? ఓకే కానీ అని మొత్తం ఫైన్ చేస్తాడు, బికార్ అయిపోతాడు వాడికి. అంటే 5th క్లాస్ అంటే మృత్యు తీసుకెళ్ళిపోతాడు. అవునా ప్రభుజీ? అవునా? ఈ కాలం అనేటువంటిది మన చోట ఎప్పుడు కూడా పాచికలు ఆడుతుంది. కాలం ఎక్స్పర్ట్ గ్యాంబ్లర్, ఎక్స్పర్ట్ పాచికలు ఆడటంలో. వాళ్ళతో మనం ఆడలేము, ఎందుకంటే కర్మాధారంగా ఇస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ కూడా ఆసన్న మృత్యు అన్నామే. ఆసన్న మృత్యు అంటే ఎవరు? ప్రతి ఒక్కరికి మృత్యు వెనకలే ఉంటుందండి. ఇక్కడ ఎవరైనా తప్పించుకునే వారు ఉన్నారా? ఎవ్వరు లేరు. దయచేసి యథార్థమైనటువంటిది ఆలోచించడానికి భయపడతాం. కారణం ఏంటంటే ఈ రోజు ఇలాగే ఉంది, రేపు కూడా ఇలా ఉంటుంది అనే భావన. అవును ప్రభుజీ, అందరికీ కూడా ఈ రోజు ఇలా ఉంది, నిన్న ఇలాగనే ఉంది, ఈ రోజు ఇలాగనే ఉంది, రేపు కూడా ఇలానే ఉంటుందనే భావన. కానీ కాలం అలా ఉండనివ్వదు. కాలం అనేటువంటిది భగవంతుడి చేత ఏర్పాటు చేయబడింది. నిజంగా సాక్షాత్తు చెప్పంటే భగవంతుడే కాలం అని చెప్పబడింది. కాబట్టి ఆసన్న మృత్యు సమయం నందు ఎవరిని ఆశ్రయించాలి అని ఒక ప్రశ్న అడగగానే హస్తినాపురం నందు ఒక మహానుభావుడైనటువంటి వాడు దర్శించాడట ఆ పుర వీధుల్లో. ఎవరయ్యా ఆయన అంటే కనుక ఆయన వయస్సు 16 సంవత్సరాలు ఉందంట.
ఆయన వయసు ఎలా ఉందండి? 16 వయసు ఉందంట. ఎంత అందంగా ఉన్నాడంటే ఆ స్త్రీలందరూ చూస్తున్నారంట, ఎవరో ఉన్న స్త్రీలందరూ కూడా. ఈయన వయసు 16 సంవత్సరాలు. అబ్బా ఎంత అందంగా ఉన్నాడో ఈయన. అసలు నిజంగా మన్మధుడు కూడా ఈయన యొక్క అందం ముందు దిగదుడిపే. అసలు మానవుడు అనేటువంటి వాళ్ళ జీవుడిలో ఇంతకంటే అందమైన వాడు ఇంకోటి ఉండడేమో. ఆనాడు చరిత్రలో కృష్ణుడు అందంగా ఉంటాడంటే విన్నాము, అంత సౌందర్యం మళ్ళీ ఈయనలో చూస్తున్నాము. కానీ బ్రహ్మ ఏ విచిత్రం చేశాడో పిచ్చివాడిగా కనిపిస్తున్నాడు ఏమిటి అనుకుంటున్నారంట ఆడవాళ్ళందరూ కూడా. సౌందర్యం ఉంది కానీ ఎలా ఉన్నాడు ఆయన అంటే ఏమిటి, జడలు కట్టిపోయాయి వెంట్రుకలన్నీ, ఏమిటి చక్కగా అలంకరించుకోలేదు. దేహమంతా చాలా కాంతివంతంగా వెలుగుతుందంట, కానీ దిగంబరుడిగా ఉన్నాడు, ఏ వస్త్రము కూడా లేదంట. 16 సంవత్సరాల ప్రాయం. లోపల తనకు తానుగా నవ్వుకుంటున్నాడు, తనకు తానుగా ఏడుస్తున్నాడు, తనకు తానుగా ఏదో అలౌకికంగా ఉన్నాడు, ఇలా దిగబట్టుకొని ఉన్నాడు. మనకి అష్టసాత్విక విషయములన్నీ గుర్తు మనకు ఉంటుంది, కొంత పెద్ద సిద్ధాంతం అది. ఇప్పుడు మనం ఎన్నలేం కానీ ఒక భక్తుడైనటువంటి వాడు భగవంతుని యొక్క ధ్యానంలో ఉన్నటువంటి వివిధ స్థాయిలలో అదొక స్థాయి అన్నమాట. బిగ్గరగా స్తంభంలాగా ఉండటం, వణికిపోవటం, పడిపోవటం, ఏమిటి స్పృహను కోల్పోవటం, మహాప్రభులు వారు ఇదే చేస్తారన్నమాట. మహాప్రభులు వారు ఇదే చేస్తారన్నమాట. ఇలాంటి స్థాయిని వారు అనుభూతి పొందుతారన్నమాట. మహాప్రభులు వారు గంభీరాన్ని మనం వెళ్ళాం కదా, 12 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు చైతన్య మహాప్రభులు వారు. అక్కడ ప్రతినిత్యం కూడా ఇలాంటి భావన, ఇలాంటి స్థాయి పొందినటువంటి వారు. గౌడీ వైష్ణవ సాంప్రదాయం అంటే గర్వంతో ఛాతీలా వెడల్పు చేసుకొని చెప్పవచ్చు మా ఆచార్యులు ఎలా భక్తిని ఆచరించారనేటువంటిది. భక్తి యొక్క తారాస్థాయిని చూసేటువంటి వారు గౌడీ వైష్ణవ సాంప్రదాయం ఆచార్యులు అనేటువంటి వారు, అనుభూతి పొందినటువంటి వారు. వీరు అలా 16 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి ఆ యొక్క సుఖమునిందుల వారు అలా ఏమిటి హస్తినాపురంలోంచి బయలుదేరి ఈ ప్రశ్న అడిగే సమయానికి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటువంటి వారు ఎవరు కనిపించడం లేదు. ఎందుకంటే వారి మతులు వారి స్థాయిలో ఉన్నాయి. కానీ అక్కడ ఎవరెవరున్నారో అంటే నారదుడు ఉన్నాడు. ఎవరున్నారండి? నారదుడు ఉన్నాడు. సరే పర్వాలేదు, ఎవరైనకి శిష్యుడు వ్యాసుడు అక్కడే ఉన్నాడు. వ్యాసుడు కుమారుడు ఎవరు? సుఖమునింద్రుడు. ఈయన ఇప్పుడు వస్తున్నాడు. వెంటనే అక్కడికి యథార్థంగా వచ్చేస్తారంట. ఎక్కడికి? ఆ ప్రదేశంలోకి, గంగా నది తీరంలోకి వచ్చేస్తారు. సుఖమునింద్రుల వారికి ఒక్కసారి నమస్కారం చేసుకున్నాం. ఒక్కసారి ఆయన ఆ యొక్క ప్రాంగణంలోకి ప్రవేశిస్తే మానసికంగా మనందరం కూడా చేయవలసినది ఏమిటంటే ఒక్కసారి ప్రవేశించాడు ఇక్కడికి. అక్కడ పిల్లవాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారంట. అక్కడికి రాగానే ఏమిటి పిచ్చివాడు అని చెప్పేసి అని ఎగతాళి చేస్తూ ఆట పట్టిస్తున్నారు. వారితో పాటు ఏదో పిచ్చివాడిగా తను కూడా అలా నవ్వుతూ ఏదో అలౌకికంగా ఉంటున్నాడంట పిల్లవాడితో. అలా పాడుతూ పిల్లలు ఎండబడుతుంటే, ఆ ఆడవాళ్ళందరూ ఎండబడుతుంటే అయ్యో వద్దు వద్దు అంటూ వారితో ఏదో పరాచకంగా ఉంటూ ఆ ప్రాంతంలోకి ప్రవేశించాడంట. ఊరికే రారు. ఇంత పరీక్షితుడు ఇంత త్యాగం చేస్తే, ఇంత ప్రయాస చేస్తే, ఇంత ప్రయత్నం చేస్తే, ఇన్ని స్థాయిల్లో పరీక్షలు తట్టుకొని నిలబడితే అప్పుడు వచ్చాడు ఇలాంటి భగవంతుడైనటువంటి ప్రతినిధి అయినటువంటి వాడు సుఖమునిందుల వారు. ఒక్కసారి ఆ ప్రాంతంలోకి రాగానే మనం అక్కడే ఉన్నాం కాబట్టి బాగా పట్టుకొని మానసికంగా ఒక ప్రయత్నం చేద్దాం. అక్కడ వీరిని దర్శించగానే మొట్టమొదటిసారిగా వ్యాసుల వారు లేచి నమస్కారం చేస్తారట. ఏమిటో వ్యాసుల వారు లేచి నమస్కారం చేయడం ఏమిటండి? తన కుమారుడైనటువంటి వాడు, అయ్యా జ్ఞానానికి నమస్కారం చేస్తున్నాను, తన యొక్క వైరాగ్యానికి నమస్కారం చేస్తున్నాను, నా కుమారుడు కావచ్చు. కానీ ఏమిటి చరితార్థమైనటువంటి వాడు. భాగవతాన్ని నేను రచన చేశాను, నేను చదివానంటారు మనందరం కూడా. కానీ దానిని ధారణ చేసి అలౌకికమైనటువంటి ఆత్మారామతత్వాన్ని పొందినటువంటి వాడు, ఏమిటి అనుభూతి పొందినటువంటి వాడు, భావన పొందినటువంటి వాడు. నేను రాసిన వాడిని మాత్రమే, కానీ భాగవతాన్ని అనుభూతి పొందినటువంటి వాడు ఈ మహానుభావుడైనటువంటి వాడు. తండ్రి నేను కావచ్చు, కానీ జ్ఞానము చేత నా కుమారుడే గొప్పవాడు కాబట్టి నా కుమారుడైనప్పటికీ కూడా భాగవతానికి ప్రతినిధి కనిపిస్తున్నాడు. లేచి నమస్కారం చేశాడు. అయ్యా పక్కన నారదుల వారు ఉన్నారు. అయ్యో వచ్చినటువంటి వారు ఎవరు? సుఖమునిందుల వారు. లేదు నేను లేచి నిలబడాలని చెప్పేసి నారదుల వారు లేచి నిలబడ్డారు. ఏ భాగవతాన్ని శిష్యుడికి బోధించాడో భాగవతం రాయవయ్యా అని అలాంటి నారదుల వారు లేచి నిలబడుతున్నారంట. అయ్యా ఏమిటి అందరూ నేను భగవంతునికి తెలుసు అంటున్నారు. నాకు కాదయ్యా తెలిసింది. తెలిసిన మాత్రం చేత సరిపోదు. అది తెలిసి ఆ భగవంతుని యొక్క తాదాప్యత పొందినవాడు, భావన చేసినవాడు, అనుభూతి పొందినవాడు, ఆ మానసికంగా సమస్తము కూడా ఏమిటి? ఇక్కడ ఒక శ్లోకం చెప్పబడుతుంది. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూలేన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమమైనటువంటి భక్తులకు మారిపోయినటువంటి వానికి నేనే నమస్కారం చేయాలని చెప్పేసి అని నాలుగో వారు నమస్కారం చేశారు లేచి లేబడి. ఓహో ఇద్దరు మహానుభావులైనటువంటి వారు
ఈయన లేచి నిలబడితే అక్కడ భగవంతునికి అవతారం ఒకరు ఉన్నారు, పరశురాముడు. ఆయన నాటి రేయా శిష్యులు లేండి నమస్కారం చేద్దాం. ఎవరికి? సుఖమునిందుల వారికి. ఎందుకు నమస్కారం? ఈనాడు మహాద్భుతమైన ఒక కథ జరగబోతుంది. ఇంకా ఇద్దరు మహానుభావులు కలగబోతున్నారు. ఒకరు పరీక్షితుడు, మరొకరు వారు సుఖయోగులు వారు. 7 రోజులు ఇక్కడ మనం ఎందుకు నమస్కారం చేయాలి? ఒక 7 రోజుల పాటు ఇక్కడ మహాద్భుతమైనటువంటి ముల్లోకమునందు కూడా చూడలేనటువంటిది, రాబోయే కాలంలో ఎవరు దర్శించినటువంటి మోత్కృష్టమైనటువంటి ఒక సంఘటన జరగబోతుంది. ఏమిటి? భాగవత కథ జరగబోతుంది. ఆ కథాకారుడైనటువంటి ఆ సుఖమందులో నమస్కారం చేద్దాం. తద్వారా ఆయన పొందినటువంటి అనుభూతిలో కించిత్ అయినా మీలో రావాలి, నాలో రావాలని చెప్పేసి పరశురాముడు కూడా లేచి నిలబడ్డట శిష్యుతో సహా. అంగీరథుడు ఓహో ఎంతమంది వచ్చారో అందరూ లేచి నిలబడ్డారట. అందరూ కూడా మనం కూడా మానసికంగా ఒకసారి లేచి నమస్కారం చేసుకుందాం. సుఖమునిందుల వారికి. ఒక్కసారి అందరూ లేచి నిలబడగానే పరీక్షితు దృష్టి ఒకటివైపు తిరిగిందంట. ఆహా, ఈ ప్రశ్న అడిగితే సమాధానం ఎవరి దగ్గర నుంచి రాలేదు. ఆ యోగ్యుడైనటువంటి వాడు కనిపించాడు. ఒక్కసారి చూసి నమస్కారం చేశాడు. పర్యత్తుంటూ వెళ్ళిపోయాడంట. అయ్యా, ఇది కదా నా యొక్క యోగ్యత, అయిపోయింది, నా జన్మ చరితార్థం అయిపోయింది, ఇంకా నాకేం వద్దు. ఏ యుగ పురుషులైతే కనుక ఇలాంటి వారైనటువంటి వారు కూడా గోధుహ కాలము గోవు దగ్గర ఎంతసేపు పాలు తాగుతుందో అంతసేపు మాత్రమే ఒక ప్రదేశం ఉన్నటువంటి వారు. అలాగని చెప్పేసి వారికి ఆ స్థానంపై మమకారం కాదు, ఆ స్థానంలో ఉన్నటువంటి వారిని అనుగ్రహించడం కోసం మాత్రమే వస్తారు. సుఖమునిందుల వారు గోధుమ కాలంలో ఒక ప్రాంతంలో ఉంటారంటే సుమారుగా ఒక 20 నిమిషాలు అనుకుందాం. ఆ 20 నిమిషాలు కూడా ఆ స్థానంపై మమకారం కాదు, అక్కడ ఉన్న వారిని అనుగ్రహించడం కోసం. అంత మాత్రమే చెప్ప, వారికి ఆ స్థానం కూడా మమకారం లేదు. అలాంటి వారు ఓహో ఇక్కడ వచ్చి ఉన్నారా, నా కోసం వచ్చారా, నన్ను చరితార్థం చేయడం కోసం వచ్చే ధన్యం నా జీవితం, ఇక నా జీవితమే ధన్యము. ఈ కురువంశం ఉన్నటువంటి రాజులందరి పేరు నిలబెట్టాలనిపిస్తుంది. ఇంతసేపు నేను దోషం చేశాననిపించింది, కానీ ఆనాడు ఆ యొక్క ఇచ్చినటువంటి ఏమిటి ఆ ముని బాధపడిస్తున్న శ్రాపము నాకు వరమైపోయింది, నాకు నిజంగా వరమైపోయింది. ఇలాంటి చరితార్థుని కృతార్థుని నేను దర్శించేటువంటి అవకాశం కలిగింది. అయ్యా రండి, వెంటనే ఆసనంపై కూర్చోండి అని చెప్పేసి వెంటనే చక్కటి ఒక ఆసనం అక్కడ ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఒక్కసారి పాదాలు పట్టుకుని ఆ గంగ యొక్క జలములు తెప్పించేసి ఆ యొక్క గంగ జలములు అనేటువంటివి ఆ పాదాలను కడుగుతున్నాడంటే ఆహా, మహా అద్భుతం. ఆ యొక్క జలం అనేటువంటి మన శిరస్సును కూడా వేసేటువంటి అవకాశం ఉందేమో చూద్దాం. ఎంతైనా పర్వాలేదు. ఓహోహో, ఎంత అద్భుతం. ఒక మహానుభావుడైనటువంటి వాడు ఈ దర్శనం. ఈయనన్నాడు ఏమిటి, అలా కూర్చున్నాడు. దర్శనం చేశారు, అందరూ ఆయన దర్శనం చేసుకున్నారు. అప్పుడు అడిగాడికి ప్రశ్న. మనం కొంచెం ఫాస్ట్గా వెళదాం. ఓహో, అప్పుడే సమయం అయిపోయింది, 9:20. అడిగాడు ప్రశ్న. ఏమిటి ఆ ప్రశ్న? అయ్యా, చరితార్థులు అయిపోయాను, నా జన్మంతా కూడా ధన్యమైపోయింది, నేను దర్శించాలని పర్వాలేదు, కానీ ఒక్క ప్రశ్న మాత్రం నాలో ఉంది. ఏమిటి ఆ ప్రశ్న? అయ్యా, సర్వకాలమునందు సర్వావస్థల యందు జీవుడైనటువంటి వాడు ఎవరిని కీర్తించాలి, ఎవరిని భజించాలి, ఎవరిని స్మరించాలి, ప్రత్యేకించి మ్రియమాణ వ్యవస్థ యందు మరణ సమయం నందు ఎవరిని స్మరించాలి, ఎవరిని భజించాలి, ఎవరిని కీర్తించాలి అని అడిగాడట. అడిగితే మొట్టమొదటి చెప్పాడు, అయ్యా, సనాతన వైదిక ధర్మంలో మోత్కృష్టమైన గ్రంథాలన్నీ కూడా ఒక ప్రశ్న చేత ప్రకటించబడ్డాయి. నీ ప్రశ్న ఈ 7 రోజుల పాటు ఇక్కడ భాగవత ప్రకటన జరగబోతుందని చెప్పేసి అన్నారంట. శ్రీమద్ భాగవత మహాపురాణికి తర్వాత రేపటి రోజున ఈ భాగవత ప్రకటన రేపటి రోజున చేసే ప్రయత్నం చేద్దాం. 9:15 అవుతుంది సమయం. రేపు తీసుకుందాం. రేపు రోజున ఈ ప్రశ్నకి సుఖమునిందుల వారు ఏమి సమాధానం చెప్పారు. ఎందుకంటే మనందరి జీవితంలోనూ ఎవరినొకరు కీర్తిస్తాము, ఎవరినొకరిని భజిస్తాము, ఎవరినొకరు స్మరణ చేస్తాము. చివరి సమయంలో కూడా ఇవన్నీ చేస్తూనే ఉంటాం. కానీ యథార్థంగా సుఖమునిందుల వారు ఎవరిని భజన చేయమన్నారు, ఎవరిని స్మరణ చేయమన్నారు, ఎవరిని కీర్తించమన్నారో రేపటి రోజున చెప్తారు. ఆ కీర్తించినటువంటి భక్తుల కథలే తర్వాత కాలంలో ఉంటాయి. మూలమైనటువంటి ప్రశ్న ఇది. ఈ ప్రశ్న విన్నటువంటి ఆయన చరితార్థము నీ ప్రశ్న అని అభినందించి దాని సమాధానం చెప్తాడు. ఆ సమాధానాన్ని చివరి రోజైనటువంటి 7వ రోజున వినేటువంటి ప్రయత్నం చేద్దాం. 7 రోజుల పాటు ఈ భాగవత సప్తాహాన్ని నిర్విఘ్నంగా కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం, మీలాంటి భక్తుల యొక్క అనుగ్రహం తప్ప ఇంకొకటి కాదు. యథార్థంగా ఈనాడైనా సరే ఈ యొక్క వృత్తాంతాన్ని విని ప్రత్యేకించి రాజుప్రవర్ కుటుంబ సభ్యులు యథార్థంగా వారిలోని కించిత్ దుఃఖమైనా సరే అది తొలగిపోయి భగవంతుని అనుగ్రహం వారిపై ఉండి ఆ దుఃఖాన్ని తీసే శక్తి ఎవరికి లేదండి. యథార్థంగా నిజంగా భగవంతుడిని తీసివేయాలి.
భగవంతుడు సదా ఇంతమంది భక్తులు మేమందరినీ కూర్చోబెట్టి యథార్థంగా ఈ 11 రోజుల పాటు రోజుకి 12 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టాలన్నది యాక్చువల్లీ కథ చెప్పాలనేటువంటి మనకి సాంప్రదాయం ఉన్నది. యథార్థంగా ఇంతమంది భక్తులు ఇక్కడ వచ్చి 12 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారు ఇక్కడ. ఇంతమంది వచ్చి నిజంగా ఈ గృహమునందు ఊహించేసి రాజు ప్రభు వారి యొక్క ఉత్తమైనటువంటి గతికి ఉత్తమైన గతి అనను, పరమపదం అంటాను, విష్ణుపదం అంటాను. ఇంకా ఆ విష్ణుపదాన్ని చేర్చడం కోసం అందరం కూడా మీరు నేను అందరం కలిసి కుటుంబానికి మేము కూడా ఉన్నామయ్యా అనేటువంటి ఒక ధైర్యాన్ని అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. అయినా మనం ఎంత ఓదార్చినా ఆ ఓదార్పు కాదు, ఎందుకంటే దుఃఖం చాలా పెద్దది. కానీ భగవంతుడు అనేటువంటి వాడు కాలం అనేటువంటి ప్రభావం చేత ఈ దుఃఖాన్ని తీసివేసి ఖచ్చితంగా వారికి ఉత్తమైనటువంటి గతిని కలిగించి పరమపదాన్ని కలిగించి తద్వారా వారిలో ఈ యొక్క కారణం చేత ఇంకా భగవంతునిపై విశ్వాసం పొందే విధంగా భగవంతుని అనుగ్రహించాలని చెప్పేసి భగవంతుని చరణాలయందు భాగవత మహాపురాణం యొక్క చరణాలయందు సదా నివేదన చేస్తూ ముగించే ప్రయత్నం చేస్తాం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం కృష్ణ పాదారవిందార్పణమస్తు. స్వస్తి. హరే కృష్ణ.